మనం ధ్యానించుకోబోయేటటువంటి డాక్ట్రిన్ సవర్నిటీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సార్వభౌమాధికారం. దేవుని యొక్క సార్వభౌమాధికారము అన్నటువంటి యొక్క సిద్ధాంతం అనేది క్రైస్తవ జీవితంలో, ఒక విశ్వాసి యొక్క జీవితంలో ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. ఒక ఆయన ఏమనంటే ఈ యొక్క డాక్ట్రిన్ గురించి, ఇట్ ఈస్ అ మిస్టరీ ఎట్ మీనింగ్ఫుల్ అన్నాడు. ఇది మర్మయుక్తమైనది అయినప్పటికీ కూడా మనము అర్థం చేసుకోగలిగినదే అని చెప్పారు. లేకపోతే అది ఎంతో మీనింగ్ఫుల్ అయినటువంటిదని చెప్పడం జరిగింది. దేవుని యొక్క సార్వభౌమాధికారము అనేటువంటి ఈ యొక్క మాటని ఆలోచన చేస్తా ఉన్నప్పుడు, ఈ సిద్ధాంతాన్ని గురించి ఆలోచిస్తా ఉన్నప్పుడు ప్రపంచంలో అనేకమైనటువంటి వాదోపవాదాలు, తర్జన భర్జనలు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, థియలాజికల్ డిబేట్స్, అదేవిధంగా ఎంతో తర్కము ఈ యొక్క సిద్ధాంతం మీద ప్రపంచమంతా కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క సిద్ధాంతం అనేది దేవునిలో ఉన్నటువంటి అతి లోతైనటువంటి మర్మయుక్తమైనటువంటి ఆయన యొక్క మనస్సులోనికి, హృదయంలోనికి, దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానంలోనికి తొంగి చూడటానికి చేసేటువంటి యొక్క ప్రయత్నం లాంటి. ఈ సిద్ధాంతాన్ని గురించి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు మనలో అనేకమైనటువంటి ప్రశ్నలు, మన యొక్క వ్యక్తిగత దైనందిన జీవితాల్లో వచ్చేటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు ఉద్భవించడం మనం చూస్తూ ఉంటాం. చాలాసార్లు మనుషుల యొక్క మాటలు ఇలా ఉంటాయి. ఇది మన తలరాత, మన కర్మ అని కొందరు అంటూ ఉంటారు. కొంతమంది అయితే ఇన్షా అల్లాహ్, అంతా కూడా పైవాని యొక్క దయ, ఆయనే చేస్తున్నాడని. మరికొందరు అయితే ఎన్ని తలిచినా, ఏది అడిగినా అల్టిమేట్ గా జరిగేది నీ చిత్తమే ప్రభువా అని పాడుతూ ఉంటారు. ఈ మాటలు నిజమేనా? అది తలరాతేనా, కర్మేనా? ఏది జరిగితే అలా జరిగిపోవాల్సిందేనా? లేకపోతే ఏది జరిగినా కానీ అది ఆయన డిసైడ్ చేస్తాడు, ప్రభువా ఏది చేసినా నీ చిత్తమే నువ్వు చేస్తావు అని పాడుకుంటున్నటువంటి పాటలు వాస్తవమేనా? కొన్నిసార్లు అనిపిస్తుంది, దేవుడు సార్వభౌముడేనా? సమస్తము ఆయనే నిర్ణయిస్తాడా? అలాగైతే మనము స్వతంత్రులమా లేక నిమిత్త మాత్రులమా? మనకంటూ ఏమన్నా స్వతంత్రత ఉందా? లేకపోతే మనము నిమిత్త మాత్రులుగా కేవలము నుంచొని చూడటమేనా మన పని? ఇంకా ముందుకెళ్ళినట్లయితే, దేవుడు సార్వభౌముడైతే ఇన్ని నేరాలు, ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయి? వీటన్నిటికీ దేవుడే కారణమా? దేవుడు సార్వభౌముడైతే ఎందుకు అందరినీ రక్షించలేకపోతా ఉన్నాడు? అనేక మంది ఇంకా రక్షించబడట్లేదు. ఇన్ని వేల సంవత్సరాల నుండి సువార్త ప్రకటించబడతా ఉంది. మిషనరీస్ కొన్ని వేల సంవత్సరాల నుంచి దేవుని సేవకులు, ఇవాంజలిస్ట్ ప్రకటిస్తా ఉన్నారు. అయినా సరే అనేక మంది రక్షణ లేకుండానే మరణిస్తా ఉన్నారు. దేవుడు సార్వభౌముడైతే ఎందుకు అందరూ రక్షించబడలేకపోతా ఉన్నారు? ఇంకా మనం చూసినట్లయితే, మనం ఇలాంటి రోగాలతో, మరణకరమైనటువంటి రోగాలతో, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ప్రేమమయుడని ఎలా చెప్పగలుగుతాం? ఇలాంటి ఈవిల్, సఫరింగ్ అనేది ఎందుకు ఆయన అనుమతిస్తా ఉన్నాడు? దేవుడు అంతా తన కంట్రోల్లో పెట్టుకోకపోతే భవిష్యత్తు అనేది షూర్, ఖచ్చితంగా ఉండటము మనకు సాధ్యమేనా? మన భవిష్యత్తు గురించి ఏంటి? రక్షణలో దేవుడు నన్ను ఎన్నుకున్నాడా లేక నేనే ఆయన్ను ఎన్నుకున్నానా? ఏది వాస్తవం? నేను నమ్మాను కాబట్టి రక్షించబడ్డానా, లేకపోతే ఆయన నన్ను ముందే ఎన్నుకొని రక్షించాడా? ఏది ఇంతకీ వాస్తవం? నా ప్రార్థన దేవుని మనస్సును మారుస్తుందా? నేను ప్రార్థన చేసినప్పుడు ఆయన మనసు మార్చుకొని నా ప్రార్థన బట్టి వేరే ఆలోచన లేకపోతే వేరే ఉద్దేశాలు నెరవేరుస్తాడా? అసలు ఇంతకీ లోకాన్ని ఏలేదెవరు? దేవుడా, సాతానుడా?
ఈ విధంగా పైలప్ ఆఫ్ క్వశ్చన్స్, ఎన్నో ప్రశ్నలు కుప్పలు తెప్పలుగా మన యొక్క జీవితాల్లో వస్తూ ఉంటాయి. ఈ ప్రశ్నలకి మనం అల్టిమేట్ గా వేలెత్తి చూపించేది, తలెత్తి అడిగేది ఎవరినంటే దేవుణ్ణి. ఎందుకంటే మానవుని యొక్క జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితులు బియాండ్ అవర్ లిమిట్, బియాండ్ అవర్ కంట్రోల్, బియాండ్ అవర్ కెపాసిటీ, బియాండ్ అవర్ అండర్స్టాండింగ్, బియాండ్ అవర్ డీలింగ్, అవర్ హ్యాండ్లింగ్. ఇలాంటి పరిస్థితుల్లో మనం అల్టిమేట్ గా ఇది నా వల్ల కావట్లేదు, ఇది నా జ్ఞానానికి మించింది, ఇది నా సామర్థ్యానికి మించింది, ఇది ఎంతో నాకు అర్థం కావట్లేదు, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒకసారి మనము దేవుని వైపు తిరిగి ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తూ ఉంటాం. నిజానికి ఈ ప్రశ్నలు అనేవి కొత్త ఏం కాదు. ఈ ప్రశ్నలు అనేవి, ఈ సమస్యలు అనేవి, ఈ విధమైనటువంటి ఆ యొక్క ఆలోచన విధానం అనేది నీవు నేను ఈరోజు, లేకపోతే మన చుట్టూ ఉన్నటువంటి మానవ సమాజం ఈరోజు ఎదుర్కొన్నటువంటి ప్రశ్నలేం కాదు. దీస్ క్వశ్చన్స్ ఆర్ నాట్ న్యూ అండ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ న్యూ. దే ఆర్ ఏజ్ ఓల్డ్ క్వశ్చన్స్, దే ఆర్ ఏజ్ ఓల్డ్ ప్రాబ్లమ్స్. అనేక మంది ఈ ప్రశ్నలతో స్ట్రగుల్ అయ్యారు, అనేక మంది ప్రశ్నలతో వచ్చారు, దేవుడి దగ్గరికి వచ్చారు. అనేక మంది ఇదే ప్రశ్నలు అడిగారు. వై, హౌ లాంగ్, వై సో, వై మీ, నేనే ఎందుకు, ఇలాగే ఎందుకు, ఇంకా ఎంతకాలము, ఇది ఎలాగే ఎందుకు జరుగుతూ ఉంది? ఇలాంటి ప్రశ్నలు నిజానికి ఈ సృష్టిలో కేవలం దేవుని మానవుడే అడగగలడు. ఈ సర్వ సృష్టి అంతా కూడా సైలెంట్ గా ఆయన ఏం చేస్తా ఉన్నాడో చూస్తూ ఆనందిస్తూ ఆరాధిస్తా ఉంది తప్ప కేవలం మనిషి మాత్రమే ఈ సమస్యలతోటి బంబాడ్ అవుతున్నాడు, దేవుని దగ్గరకు వచ్చి ప్రశ్నలు అడగగలుగుతున్నాడు. ఎందుకంటే కేవలము దేవుడు మనిషికి మాత్రమే ఆ యొక్క ఫ్రీడమ్ ని, లేకపోతే ఆ యొక్క అవకాశాన్ని ఇచ్చాడేమో. ముందుకెళ్తూ ఇంకా కొన్ని చూద్దాం. ఈ ప్రశ్నలన్నింటినీ కూడా మనం గనక ఒక కేటగరైజేషన్ లో పెట్టాలంటే మేబీ ఈ 5 కేటగిరీస్ లోకి పడతాయేమో అన్ని కూడా. మన ప్రాబ్లమ్స్, మన క్వశ్చన్స్, మన ఇష్యూస్ అన్ని కూడా న్యాచురల్, నేషనల్, సోషల్, పర్సనల్, స్పిరిచువల్. ఈ యొక్క ప్రకృతిలో, సృష్టిలో జరిగేటటువంటి పరిస్థితులు అవి భయంకరమైనటువంటి వైపరీత్యాలు కావచ్చు, వైరస్ లాంటి అవుట్ బ్రేక్స్ కావచ్చు, లేకపోతే సునామీస్ కావచ్చు. ఈ యొక్క సృష్టిలో జరిగేటువంటి ఒక విపరీతమైనటువంటి వైపరీత్యాల్లో మనిషి ఇక తన వల్ల కాక ఒకసారి పైకి తలెత్తి ఈ ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. నేషనల్ క్రైసిస్ కావచ్చు, దేశాల మీదకి వచ్చేటువంటి వరల్డ్ వార్స్ కావచ్చు, రైట్స్ కావచ్చు, లేకపోతే ఆ యొక్క పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు, దేశాలు ఒకసారి కుప్పకూలిపోయే పరిస్థితులు కావచ్చు. అలాంటి పరిస్థితుల్లో చేయెత్తేస్తాడు. చుట్టూ ఉన్నటువంటి సామాజికమైనటువంటి పరిస్థితులు, అవి సోషల్ ఈవిల్ కావచ్చు, మనుషులలో ఉన్నటువంటి ఆ యొక్క సమస్యలు కావచ్చు, వ్యక్తిగతమైనటువంటి అనారోగ్యాలు కావచ్చు, లేకపోతే నిత్యత్వాన్ని గురించి, మరణం తర్వాత ఉన్నటువంటి విషయాల గురించినటువంటి స్పిరిచువల్ ప్రాబ్లమ్స్ కావచ్చు. ఇవన్నీ కేటగిరీస్ లో మానవునికి జవాబేంటి? ఇస్ దర్ ఎనీ సొల్యూషన్? అలాంటి హోప్లెస్ కండిషన్ లో, అలాంటి డిస్పారిటీతో, అలాంటి ప్రశ్నలతో ఉండవలసిందేనా, లేకపోతే మానవుడికి ఏమైనా నిరీక్షణ ఉందా? నిజమే, ద డాక్ట్రిన్ ఆఫ్ సావర్నిటీ ఈస్ ద ఓన్లీ ఆన్సర్ for all these puzzling questions, for all these unsolved problems, for all these painful situations, and all for our hopeless conditions. Uncertainties లో మనకి నిరీక్షణ, మనకి ఆధారము, మనకి కంఫర్ట్, మన ప్రతి ప్రాబ్లంకి కూడా సొల్యూషన్, ప్రతి క్వశ్చన్ కి కూడా ఆన్సర్, ప్రతి బిగినింగ్ కి ఒక కంక్లూషన్, ఒక జాయ్ఫుల్, బ్యూటిఫుల్, గ్లోరియస్, హోప్ఫుల్ కంక్లూషన్ అనేది ఎక్కడ మానవుడికి దొరుకుతుందా అంటే అది కేవలము సార్వభౌమాధికారము. వినేటువంటి వారులారా, దిస్ ఇస్ సో ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద సావర్నిటీ ఆఫ్ గాడ్. సావరీన్ గాడ్ అన్నప్పుడు అడోనాయ్ అనేటువంటి ఆ యొక్క పేరులో నుండి ఆ యొక్క మాట మనం చూస్తా ఉన్నాం. సావరీన్, హైయెస్ట్ రూల్, హైయెస్ట్ అథారిటీ,
ఆయన అన్నిటికీ సమస్తంగా ఉన్నటువంటి మాస్టర్, రూలర్, కంట్రోలర్ అనేది మనం అర్థం చేసుకోవాలన్నప్పుడు ఈ ప్రశ్నలకి మన జీవితంలో ఒక కంక్లూషన్ దొరుకుతుంది. ఆర్సిస్ స్ప్రౌల్ అనేటువంటి ఈ యొక్క దైవజనుడు రీసెంట్ గా ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఒక స్టూడెంట్ గా ఉన్నప్పుడు, యవనస్తుడిగా ఉన్నప్పుడు, స్టూడెంట్ పాస్టర్ గా ఉన్నప్పుడు తన నోట్బుక్ లో తను రాసుకున్నటువంటి మాట ఇది: యు ఆర్ రిక్వైర్డ్ టు బిలీవ్, టు ప్రీచ్ అండ్ టు టీచ్ వాట్ ద బైబుల్ సేస్ ఈస్ ట్రూ, నాట్ వాట్ యు వాంట్ ద బైబుల్ టు సే ఈస్ ట్రూ. దేవుని వాక్యమైనటువంటి బైబుల్ ఏం చెప్తా ఉంది, ఏ సత్యాన్ని చెప్తా ఉంది అనేదే నీవు నమ్మాలి, దాన్ని ప్రీచ్ చేయాలి, ప్రకటించాలి, బోధించాలి. అంతేకాని బైబిల్ ఇది నాకు సత్యం అని చెప్పాలి అని నువ్వు అనుకున్నది నీవు చేయటం కాదు అన్నాడు. ఇది ఎంత వాస్తవము, నిజమే. మన యొక్క జీవితంలో ప్రతి పరిస్థితికి మనం ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని యొక్క వాక్యం దగ్గరికి వెళ్తాం. ఈవెన్ ఫర్ ఆల్ దీస్ క్వశ్చన్స్, ఫర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్, ఫర్ ఆల్ దీస్ అన్సర్టనిటీస్, మనము ఒక్కసారిగా ఈ ఈ ఈ ప్రశ్నలతో దేవుని యొక్క సార్వభౌమాధికారంలో నేను ఏమై ఉన్నాను, ఆయన ఏం చేస్తా ఉన్నాడు, నా యొక్క ఎండ్ ఏంటి అనేది ఆలోచన చేస్తా ఉన్నప్పుడు మనము దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళి ఆయన వాక్యము, ఆయన సార్వభౌమాధికారం గురించి ఏం సెలవిస్తా ఉందో చూద్దాం రండి. మొట్టమొదటగా ఇక్కడ ప్రాముఖ్యంగా కొన్ని వాక్య భాగాల్ని నేను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటిది యోబు గ్రంథము 42:2 నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించింది ఏది నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని. యోబు తన యొక్క గ్రంథములో చివరిలో యొక్క మాట సెలవివ్వటం మనం చూస్తాం. ఆ తర్వాత దానియేలు గ్రంథము 4:35 భూ నివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రాని వారు, ఆయన పరలోక సేనలుడును భూ నివాసులుడును తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. యెషయా గ్రంథము 46:9-10 దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడును, నన్ను పోలిన వాడెవడను లేడు. నా ఆలోచన నిలిచిననియు, నా చిత్తము నెరవేర్చుకున్నదనియు చెప్పుకొనొచ్చు. ఆది నుండి నేను కలగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. చివరిగా కీర్తనలు 115:3 మా దేవుడు ఆకాశమందున్నాడు, ఆయనకిచ్చ వచ్చినట్టుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. ఈ 4 వాక్య భాగాల్ని మనము బేస్ లైన్ గా పెట్టుకొని దేవుని యొక్క వాక్యములో ఈ దేవుని సార్వభౌమాధికారం అంటే ఏంటి అనేది మనం చూద్దాం. ఈ 4 వచనాలు కనుక మనం చూసినట్లయితే కామన్ గా ఇక్కడ ఒక పదం మనకు కనిపిస్తా ఉంది: నీవు ఉద్దేశించినది, తన చిత్తము చొప్పున, నా ఆలోచన, నా చిత్తమంతయు తనకు ఇచ్చ వచ్చినట్లుగా. ఈ మాటల్ని మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఈ 4 వచనాల్లో నుంచి ఒక డెఫినేషన్ ని మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క సార్వభౌమాధికారము అంటే దిస్ ఇస్ అ స్టేట్మెంట్. మనము ఒక డాక్ట్రిన్ స్టడీలో ముందు స్టేట్మెంట్ చూస్తాము, ఈ సిద్ధాంతం అనేది ఏమి ప్రతిపాదిస్తా ఉంది అని, దానిని ఏ విధంగా మనం జస్టిఫై, వాక్యంలో 66 పుస్తకాలు ఏ విధముగా ఆ స్టేట్మెంట్ ని మనకు జస్టిఫై చేస్తా ఉందో మనం ముందుకెళ్ళి చూస్తూ ఉంటాం. సో కాబట్టి ద సావర్నిటీ ఆఫ్ గాడ్ అన్నప్పుడు అది ఏంటి అంటే it is the highest authority by which he could able to fulfill all his plans and purposes with complete freedom, infallible knowledge and infinite power in every area of his creation. దేవుని సార్వభౌమాధికారము అంటే ఏంటంటే అది ఆయన అత్యున్నతమైనటువంటి అధికారం. దాని ద్వారా ఆయన ఏం చేస్తాడంటే ఆయన తన ప్రణాళికలను మరియు ఆయన ఉద్దేశాలన్నిటినీ కూడా పూర్తి స్వేచ్ఛతోను, తప్పు లేనటువంటి జ్ఞానంతోను, అనంత శక్తితో సృష్టి యొక్క సమస్తమైనటువంటి ప్రాంతములో ఆయన నెరవేర్చగలుగుట. దేవుడు ఆయన తన అత్యున్నతమైనటువంటి అధికారాన్ని, ఆయన సర్వశక్తిని, ఆయన సమస్తమైనటువంటి అనంతమైన జ్ఞానాన్ని
ఆయనలో ఉన్నటువంటి సంపూర్ణమైన స్వేచ్ఛని ఆయన ఉపయోగించుకొని ఆయన చేయని ఉద్దేశించినటువంటి ప్రతి విధమైనటువంటి ఉద్దేశాలని తన ప్రణాళిక చొప్పున నెరవేర్చగలిగినటువంటి సామర్థ్యాన్ని సార్వభౌమాధికారము అని చెప్తాం. మరొక డెఫినేషన్ చూద్దాం. ఇది జాన్ పైపర్ అనేటువంటి భక్తుడు ఇచ్చినటువంటి ఒక డెఫినేషన్ లేకపోతే స్టేట్మెంట్ దేవుని సార్వభౌమాధికారం గురించి. God has ultimate authority and power, infinite wisdom and absolute freedom to bring to pass everything that he intended to happen according to his will and purpose. దేవుడు తన చిత్తానికి మరియు ఉద్దేశానికి అనుగుణంగా జరగాలి అని అనుకున్న ప్రతిదాన్ని నెరవేర్చడానికి సర్వాధికారము, సర్వశక్తి, అనంతమైన జ్ఞానము మరియు సంపూర్ణ స్వేచ్ఛను కలిగి ఉన్నాడు. ఇందాక మనం చదివినటువంటి వాక్య భాగాల్ని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ మనం చూస్తాం తన యొక్క ఇచ్ఛ, తన యొక్క చిత్తము, తన యొక్క ఉద్దేశములు, తన యొక్క సంకల్పములు. దానియేలు అంటూ ఉన్నాడు, ఆయన పరలోక సేనలను భూ నివాసుల ఎదురును తన యొక్క చిత్తము చొప్పున జరిగించువాడై ఉన్నాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావు అని ప్రశ్నించడానికి ఎవడు కూడా యోగ్యుడు, సమర్థమైనటువంటి వాడు కాడు అని చెప్తా ఉన్నాడు. ఇది దేవుని యొక్క సార్వభౌమాధికారములో ఆయన చేసేటువంటి ఒక రూల్, ఒక పరిపాలన, ఆయన ఎగ్జిక్యూట్ చేసేటువంటి ఒక అథారిటీ, అధికారము. అది ఏది కూడా తన యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకోవడానికి ఆయనకి సర్వ జ్ఞానం ఉంది, సర్వశక్తి ఉంది, అంతేకాకుండా సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ ఉన్నది. దీనినే దేవుని యొక్క సార్వభౌమాధికారము అని చెప్తాము అని చూస్తాం. దేవుని యొక్క సార్వభౌమాధికారం గురించి మనం ఆలోచన చేసినప్పుడు యాక్చువల్లీ అది ఒక అట్రిబ్యూట్, అది దేవునిలో ఉన్నటువంటి ఒక గుణము, లేకపోతే అది ఆయన యొక్క అట్రిబ్యూట్ అని మనం చూస్తాం. నిజానికి ఈ అట్రిబ్యూట్ అనేది మిగిలినటువంటి అన్ని దైవికమైనటువంటి అట్రిబ్యూట్స్ యొక్క కలయికగా మనము గుర్తించవచ్చు. ఏంటి అని కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క సావరెనిటీ ఆఫ్ గాడ్ అనేది మిగతా దైవికమైనటువంటి అట్రిబ్యూట్స్ అన్నిటినీ కూడా ఒక పాయింట్ దగ్గరికి తీసుకొస్తా ఉంది. అవి ఏంటని కనుక మనం చూస్తే మొట్టమొదటి ఆమ్నిపొటెన్స్. దేవుడు సర్వశక్తిమంతుడు, ఆల్ పవర్ఫుల్. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయన చేయగలిగినది ఏదీ లేదు. అంతేకాకుండా దేవుడు సర్వజ్ఞాని, ఆయనకి తెలియంది ఏదీ లేదు. ఆయన సడన్ గా ఇది నాకు తెలియదే, ఇలా జరిగిందా అని ఆశ్చర్యపడే సంగతి ఏది లేదు. గాడ్ ఈజ్ ఆల్ నోయింగ్, సర్వజ్ఞాని అనేటువంటి దేవుడు. అంతేకాకుండా దేవుడు సర్వవ్యాపి, ఆమ్ని ప్రజెంట్. ఆయన అన్ని కాలముల్లో, అన్ని స్థలముల్లో, అన్ని చోట్ల ఒకేసారి ఉండగలిగినటువంటి దేవుడైనాడు. సర్వ అంతర్యామి అని నేను చెప్పట్లేదు, ఆయన అన్ని చోట్ల ఈ యొక్క సృష్టిలో ఆయన ఉనికిని కలిగిన వాడు అని మనం చూస్తాం. గాడ్ ఈజ్ ఇటర్నల్, ఆయన ఆది అంతము లేనటువంటి దేవుడు. యాజ్ నో బిగినింగ్ నో ఎండ్ అనేది మనము చూస్తాం. ఇమ్యూటబుల్, మార్పు లేనటువంటి వాడు. ఆయనలో చంచలత్వం లేదు. ఆయన గమనాగమనాలు కలిగినటువంటి ఏ ఛాయ అయినటువంటి లేని, మార్పు లేని, నిన్న నేడు నిరంతరము ఆయన ఒకటే రీతిగా ఉన్నటువంటి వాడు. అంతేకాకుండా గాడ్ ఈజ్ ఇండిపెండెంట్, ఆయన ఆధారపడనటువంటి వాడు. ఆయన ఎవరి మీద ఆధారపడేటువంటి దేవుడు కాదు అనేది మనం చూస్తాం. ఇవేంటి అని కనుక మనం చూసినట్లయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. గాడ్ టు బి సావరిన్, దేవుడు సార్వభౌముడు అవ్వాలి అంటే ఆయనలో సర్వశక్తి ఉండాలి, సర్వ జ్ఞానం ఉండాలి. ఆయన సమస్త సృష్టి అంతా కూడా ఆయన ఉనికిని కలిగినటువంటి వాడుగా ఉండాలి. అంతేకాకుండా ఆయన నిత్యుడు అయి ఉండాలి, ఆది అంతము లేనటువంటి నిత్యుడై ఉండాలి. ఏదో ఒక కాలంలో సార్వభౌముడై ఉండి ఆ తర్వాత ఆయన ఉనికిని పోగొట్టుకున్న వాడు అయి ఉండకూడదు.
అంతేకాకుండా ఆయన సార్వభౌమాధికారంలో, ఆయన చిత్తంలో ఏ మార్పు లేనిదిగా ఉండగలిగినటువంటి స్థితి ఉండాలి. అంతేకాకుండా ఆయన ఇచ్చయించినటువంటి తన సంకల్పమును, తన ఉద్దేశాలను నెరవేర్చుకున్నటకు ఆయన ఎవరి మీద ఆధారపడినటువంటి వాడై ఉండాలి. ఇవన్నీ కలిపితే, ఇవన్నీ కూడా ఒక చోటకు తీసుకొని వస్తే మనకి ఏం కనిపిస్తా ఉందంటే, గాడ్ ఈస్ సౌరిన్. మన దేవుడు సార్వభౌముడు అని మనం చెప్పినప్పుడు ఆ దైవత్వములో ఉన్నటువంటి ఈ యొక్క సుగుణాలన్నీ కూడా ఒక్కసారిగా అతి ఉన్నతంగా మనకి కనిపిస్తా ఉన్నాయి. అంతేకాదు, దేవుడు ఒకవైపు ఆ సార్వభౌముడైనటువంటి దేవుడుగా తన శక్తిని, తన జ్ఞానమును, తన యొక్క అధికారమును, తన యొక్క జడ్జిమెంట్ ను, ఇది తన యొక్క రూలింగ్ ని చూపించటమే కాదు, అట్ ద అదర్ సైడ్ ఆయన దయగలవాడు, కనికరము గలవాడు, ఆయన నీతిమంతుడు. అంతేకాకుండా ఆయన నిత్యము కోపించేవాడు కాక ఆయన అత్యంత శాంతమూర్తి, దయగలిగినటువంటి దేవుడుగా కూడా ఉంటూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఆ యొక్క ప్యారలల్ గా ఒక సమపాల్లో, సంపూర్ణతలో ఆ అత్యున్నతమైనటువంటి ఆ మేనిఫెస్టేషన్ ని ఒక్క మాటలో మనం చెప్పాలంటే, God is sovereign. God is sovereign. God's sovereignty is the attribute by which he rules his entire creation, and to be sovereign, God must be all-knowing, all-powerful, and absolutely free. A.W. Tozer గారు చెప్పినటువంటి మాట ఇది. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ దేవుని యొక్క సార్వభౌమాధికారంలో 3 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఓనర్షిప్. దేవుడు సార్వభౌముడు అని చెప్పినప్పుడు ఆయన సమస్తమునకు ఆయనే ఓనర్. యాజమాన్యం అనేది ఆయన చేతిలో ఉన్నది. ఆయనే యజమాని, ఆయనే ఓనర్ సమస్తమునకు. రెండవది అథారిటీ. అధికారం అనేది అబ్సల్యూట్, సంపూర్ణమైనటువంటి అధికారం అనేది ఆయన చేతిలో ఉన్నది. అంతేకాకుండా కంట్రోల్, దాని యొక్క సామర్థ్యాన్ని కూడా ఆయన నిర్వహించుటకు సామర్థ్యము, శక్తి కూడా కలిగిన వాడు. అథారిటీ కొంతమందికి ఉంటది, సీట్లో కూర్చుంటారు, కానీ కంట్రోలింగ్ పవర్ కొంతమందికి ఉండదు. కొంతమందిలో కంట్రోలింగ్ పవర్ ఉంటుంది, కానీ వాళ్ళకి సరిపోయినటువంటి అథారిటీ, అధికారం ఇవ్వబడదు. అది మానవులకి వర్తిస్తేమో, కానీ దేవుడు సంపూర్ణమైనటువంటి ఆ యొక్క యాజమాన్యాన్ని, యజమాయిషిని, అధికారాన్ని, అంతేకాకుండా ఆ అధికారాన్ని నిర్వహించగలిగినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని ఆయన కలిగిన వాడై ఉంటా ఉన్నాడు. కాబట్టి this doctrine implies God's rule and supremacy over the affairs of man, universe, from the beginning to end. సో కాబట్టి దేవుని యొక్క సార్వభౌమాధికారం అనేటువంటి యొక్క సిద్ధాంతము మనల్ని మానవుని యొక్క సృష్టి యొక్క తన యొక్క సమస్తమైనటువంటి నిర్వహణలో దేవుడు ఆయన అధికారిగాను, పరిపాలకుడుగాను ఉన్నాడు అనేది మనకు తెలియజేస్తా ఉంది. మనం కనుక చూసినట్లయితే భారతదేశానికి స్వాతంత్రం రాక మునుపు అది ఎలా ఉంది అని కనుక మనం చూసినట్లయితే, ఇదిగో కొంత బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉంటా ఉంది. కొంతమంది స్థానికమైనటువంటి ఆ యొక్క సామంతుల యొక్క పరిపాలనలో ఉంటా ఉంది. కొంతమంది ఆ యొక్క పాకిస్తాన్ సంబంధించినటువంటి ఈ యొక్క ముస్లిం డైనాసిటీకి సంబంధించినటువంటి ఆ యొక్క పంజాబ్ లో కొంత భాగం కానీ ఆ నార్త్ వెస్ట్ ప్రావిన్స్ కలిగి ఉంటాం. కానీ ఎప్పుడైతే మనకి స్వాతంత్రం అనేది వచ్చిందో, ఇండియాని ఏమని పిలిచామంటే సావరిన్ ఇండియా అని పిలిచాం. భారతదేశము సార్వభౌమాధికారము కలిగినది అని చెప్పగలిగాం. అంటే భారతదేశం సార్వభౌమాధికారం కలిగింది అంటే దాని అర్థం ఏంటంటే, ఇందాక మనం చూసినటువంటి ఈ యొక్క 3 విషయాల్లో మనము సార్వభౌమాధికారాన్ని కలిగిన వారుగా ఉన్నాం. భారతదేశం విషయంలో ఓన్లీ పర్టికులర్ టు ఇండియా మనమే ఓనర్స్ గా, భారతదేశంలో మనమే అధికారాన్ని చలాయించే వారిగా, కార్యనిర్వహణ అంతా కూడా మనమే చూసుకునే వారిగా ఉన్నాం. అంతకుముందు అది బ్రిటిష్ వాళ్ళ చేతిలోను, ఇంకా కొంతమంది వారి చేతిలోను ఉంటూ ఉండేది. సో కాబట్టి ప్రియులారా, మనము సార్వభౌమాధికారము అనే విషయాన్ని డెఫినేషన్, తర్వాత దాని యొక్క అర్థాన్ని చూడటానికి ప్రయత్నం చేస్తూ మనం ముందుకు వెళ్తున్నాం. ఈ యొక్క డాక్ట్రిన్ లో మనం చూడబోయేటువంటి విషయాల్ని కనుక మనం చూసినట్లయితే, దేవుడు సార్వభౌముడు. ఏ విషయాల్లో? ఆయన సృష్టి విషయంలో, క్రియేషన్ లో సార్వభౌముడై ఉన్నాడు. రెండవది, ఆయన మానవుల్ని రక్షించేటువంటి విషయం, సాల్వేషన్, రక్షణలో ఆయన సార్వభౌముడై ఉన్నాడు.
అంతేకాకుండా శాంక్టిఫికేషన్, ఈ పరిశుద్ధపరచబడినటువంటి యొక్క క్రమంలో అనేకమైనటువంటి పరిస్థితుల్లో ఆయన సార్వభౌముడై ఉన్నాడు. కన్సుమేషన్, ఫైనల్ జడ్జిమెంట్, ఈ సమస్తం యొక్క అంతములో కూడా దేవుడు సార్వభౌముడై ఉన్నాడు. ఈ 4 విషయాల్ని మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు సార్వభౌముడు, సృష్టిలోను, రక్షణలోను, ఆ యొక్క పరిశుద్ధపరిచేటువంటి విషయంలోను, ఆ యొక్క ఫైనల్ కన్సుమేషన్ ఎండ్ లో, తీర్పు విషయంలో కూడా ఆయన దేవుడు సార్వభౌముడై ఉన్నాడు అనేది మనం చూద్దాము. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఈ యొక్క సార్వభౌమాధికారము, దేవుడు సార్వభౌముడై ఉన్నాడు దేంట్లో అంటే ఆయన ఈ యొక్క సృష్టి అంతటి మీద దేవుడు తన యొక్క కంట్రోల్ని, తన యొక్క పరిపాలనని, తన యొక్క యజమాయిషిని, తన యొక్క అథారిటీని ఆయన నిత్యము ఆది నుంచి అంతం వరకు, ఇటర్నిటీ నుంచి ఇటర్నిటీ వరకు కలిగి ఉన్నాడు అని చెప్పేదే ఈ యొక్క సావర్నిటీ ఆఫ్ గాడ్ అనేటువంటి యొక్క సిద్ధాంతం, లేకపోతే ఈ సత్యం. దీంట్లో కొన్ని విషయాలు మనము గమనించాలి. మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే గాడ్ ఈజ్ సెల్ఫ్ సఫిషియెంట్. ఆయన ఈ సృష్టిని సృష్టించాల్సిన అవసరం లేదు. ఈ సృష్టి మీద ఆయన ఆధారపడడు. ఈ సృష్టి గురించి ఆయన మేలు, లబ్ధి, గెయిన్ పొందేది ఏమీ లేదు. సృష్టి ఉంటేనే ఆయన ఉనికి ఉంటది అనేది లేదు. కాబట్టి దేవుడు స్వయంభవుడుగా, ఆయన తనలో తాను సంపూర్ణుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఈ సృష్టిని సృష్టించాల్సినటువంటి అవసరము ఏమాత్రము కూడా ఆయనకి లేదు. అది మొట్టమొదటిగా మనం గుర్తించాల్సింది. రెండవది, అయినప్పటికీ దేవుడు ఆయన సృష్టించాడు. అది ఆయన ఇష్టమైంది, అది ఆయన సంకల్పమైంది. అందుకనే మనం కనుక చూసినట్లయితే జగత్తును అందలి సమస్తమును సృష్టించిన దేవుడు అంటారు. భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, అందులోని సమస్తమును సృష్టించినటువంటి జీవము గల దేవుడని ఆయన గురించి దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదని మనము ఆ యొక్క సృష్టి యొక్క సృష్టిని గురించి యోహాను రాస్తూ ఉన్నారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే హీ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. సమస్తాన్ని ఆయన శూన్యములో నుంచి ఆయన తీసుకుని వచ్చాడు. మానవుడు ఉన్నటువంటి దాంట్లో నుంచి కొత్త దాన్ని తీసుకొస్తాడు, దాన్ని మేకింగ్ అంట, లేకపోతే హీ ప్రొడ్యూస్ సంథింగ్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్. కానీ దేవుడిలో ఉన్నటువంటి ఆ యొక్క క్రియేటివ్, లేకపోతే సృజనాత్మకత అనే దానికంటే అది దేవుని యొక్క సృష్టి చేయగలిగినటువంటి సామర్థ్యము ఏంటంటే ఆయన మానవుడిలాగా చేయటం కాదు, కానీ ఆయన శూన్యములో నుంచి సమస్తాన్ని ఆయన నోటి మాట చేత కలుగు చేశాడు. అందుకని దాన్ని బట్టే ఆయన ఎవరి మీద ఆధారపడేవాడు కాదు, దేనిని మీద ఆయన ఆధారపడేవాడు కాదనేది అక్కడ మనకి క్లియర్ గా సృష్టిలో మనకు అర్థమవుతోంది. అంతేకాకుండా హీ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఫర్ హిస్ ఓన్ గ్లోరీ. ఆయన ఎందుకు ఇది చేశాడు అంటే తన యొక్క మహిమ కోసం చేశాడు. తను తాను మహిమపరచుకోవడానికే ఇది చేశాడు. వాట్ ఎవర్ హీ డస్, హీ డిడ్ and he is doing and he will do for his own glory. ఆయన తన యొక్క మహిమ కోసము ఆయన సమస్తమును ఆయన సృష్టించాడు, నిర్వహిస్తూ ఉన్నాడు, దాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అండ్ ఫైనల్ గా కనుక మనం చూసినట్లయితే ఆయన సృష్టించడమే కాకుండా ఆయన దాన్ని కొనసాగిస్తూ దానికి కావలసినటువంటి సమస్తాన్ని ఆయన ప్రొవైడ్ చేసేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. గాడ్ ఈజ్ అ సస్టైనర్ అండ్ ద ప్రొవైడర్ ఆఫ్ దిస్ ఎంటైర్ క్రియేషన్. దేవుని యొక్క సార్వభౌమాధికారము ఈ యొక్క సృష్టిలో మనం చూసినట్లయితే ఆయన సృష్టించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన సెల్ఫ్ సఫిషియెంట్. అయినప్పటికీ దేవుడు సమస్తమును ఆయన సృష్టించాడు. ఆయన శూన్యములో నుంచి ఆయన సృష్టించాడు. ఆయన తన మహిమ కొరకు ఆయన సృష్టిని చేశాడు. అంతేకాకుండా చేసి ఆయన ఎక్కడో వదిలేసి ఆయన ఎక్కడో కూర్చొని మనుషుల యొక్క గతిని, స్థితిని ఎక్కడో ఉండి చూడట్లేదు, కానీ సమస్తాన్ని తన కంట్రోల్లో ఉంచుకొని దానికి కావలసిన సమస్తాన్ని ఆయనే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సార్వభౌమాధికారము ఈ సృష్టిలో 3 విషయాల్లో మనం చూస్తాం. మొట్టమొదటిది ఏంటంటే ద వే హీ ప్లాన్డ్ ఎవ్రీథింగ్. ఈ సృష్టి మొత్తమును ఆయన రచించినటువంటి, ప్రణాళిక చేసినటువంటి విధానాన్ని కనుక మనం చూసినప్పుడు మానవుని యొక్క మనసు ఒక్కసారిగా
బ్లోఅవుట్ అయిపోవాల్సిందే. ఎందుకంటే అన్ఫాథమబుల్, మనిషి ఊహకు అందనటువంటి విధానంగా దేవుడు ఈ కాంప్లెక్స్ డిజైన్ ని, ఈ మహోత్కృష్టమైనటువంటి సృష్టిని, ఆ ఆ యొక్క ప్రణాళికల్ని ఆయన వేశాడు. శూన్యములో దీన్ని వేలాడి తీశానని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ యొక్క మైన్యూట్ థింగ్స్, మైన్యూట్ ఒక మాలిక్యూల్ దగ్గర నుంచి ఒక మిల్కీ వే వరకు, ఒక చిన్న ఆటమ్ నుంచి ఆ గ్రేట్ స్టార్స్ వరకు, కంటికి కనపడినటువంటి వైరస్ బ్యాక్టీరియాస్ దగ్గర నుంచి మన కంటికి కనపడినటువంటి అతి పెద్దవైనటువంటి ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి సెలెస్టియల్ బీయింగ్స్ వరకు, ప్రతి మైన్యూట్ థింగ్, ప్రతి చిన్న వాటిని ఆయన డీటెయిల్డ్ గా ప్లాన్ చేశాడు. వాటి పొజిషన్ లో ఆయన పెట్టాడు. డిఫరెంట్ స్పీషీస్, ఆ యొక్క ప్లానెట్స్, లేకపోతే యానిమల్స్, లేకపోతే ఈ మానవుని యొక్క సృష్టి, వాటి యొక్క క్రమము, వాటి రకాలు, అవి చిన్నవా పెద్దవా, ఇవి మాంసాహారులా లేకపోతే ఇవి శాకాహారులా, లేకపోతే ఇంకా నేలలో ఉన్నటువంటి చేపలు, పక్షులు, ఈ కైండ్స్, స్పీషీస్, వాటి యొక్క డీటెయిల్స్, ఇవన్నీ మనం చూస్తా ఉన్నప్పుడు మన కంటికి కనపడినవి కొన్నే, కంటికి కనిపించినటువంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. ఆ మహోత్కృష్టమైనటువంటి సృష్టిని దేవుడు అద్భుతంగా ఆయన తనే ప్లాన్ చేశాడు. ఆయన ఇష్టము చొప్పున అది అలాగా ఉండాలని ఆయనే నిర్ణయించాడు. రెండవది, ఆయన ఆ విధముగా ప్లాన్ చేయటమే కాకుండా ఒక పర్పస్ ని, ఒక అబ్జెక్టివ్స్ ని ఆయన డిఫైన్ చేశాడు. ప్రతిదానికి ఒక ఫంక్షనింగ్ ఉంది. ఎందుకు సూర్యుని కలుగు చేశాడు, ఎందుకు చంద్రుని కలుగు చేశాడు, ఎందుకు భూమిని ఒక పర్టికులర్ ఆర్బిట్ లో పెట్టాడు, ఎందుకు దీంట్లో కొంత భాగమే నీళ్లు పెట్టి, భూమి పెట్టి ఎక్కువ భాగము నీళ్లు పెట్టాడు, ఆ నేలలో కూడా ఎక్కువ ఉప్పు నీళ్ళే, కొంచెం భాగమే మంచి నీళ్లు ఉన్నాయి. ఎందుకని ఈ సృష్టిలో ప్రతి దానిని మనం గనక చూసినట్లయితే ఒక పర్పస్ ఉంది దాని వెనక. దేవుడు అద్భుతమైనటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని దాంట్లో ఆయన ఈ సృష్టిలో ఆయన ప్రదర్శించాడు. అంతేకాకుండా ఆయన ప్రొటెక్ట్ చేసేవాడుగా ఉంటా ఉన్నాడు. దాన్ని మొత్తం కూడా ఆయన కంట్రోల్ చేసుకుంటే దేవుడుగా ఆయన కనిపిస్తా ఉన్నాడు. యెరెమీయా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. దాన్ని కనుక మనం చూసినట్లయితే ఆయన ఏమంటాడంటే, ఆయన తన బలము చేత భూమిని స్థాపించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. ఆయన ఆజ్ఞయేగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును. భూమి అంత భాగంలో నుండి ఆయన ఆవిరి ఎక్కచేయును. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులను పుట్టించును. తన ధనాగారములో నుండి గాలిని రావించును. లుక్ అట్ దీస్ వర్డ్స్. ఒక్కసారి ఆగి ఈ మాటను అర్థం చేసుకోవడానికి, ఈ వచనాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆయన యొక్క భూమిని మీన్స్ భూమి ఒక్కటే కాదు, ఈ యొక్క హోల్ యూనివర్స్ ని తన బలము చేత, తన జ్ఞానము చేత, తన ప్రజ్ఞ చేత, ప్రజ్ఞ ఇంటెలిజెన్స్, జ్ఞానము విజ్డమ్, బలము సామర్థ్యము, ఇవన్నీ కూడా ఈ యొక్క సృష్టిలో మనకు కనిపిస్తా ఉన్నాయి. అంతేకాకుండా ఒక ఆజ్ఞ చేత, ఒక నోటి మాట చేత ఆయన ఈ సమస్తములో ఉన్నటువంటి యొక్క డిజైన్ ని, పర్పస్ ని, లేకపోతే యొక్క ప్లాన్ ని, వాటి యొక్క స్థలాలని ఆయన నిర్ణయించారు. ఒకసారి యోబు గ్రంథము కనుక మనం చదివినట్లయితే అక్కడ 4 అధ్యాయాలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? సముద్రమునకు ఆనకట్టలు నిర్మించింది నేనే. ఇదిగో ఆ యొక్క డైనోసార్స్ ని, ఆ యొక్క లివియాథాన్ని నేనే సృష్టించాను బలమైన దానిగా. ఆ నీటి ఏనుగును చూడు, దాని బలాన్ని ఒక్కసారి ఆలోచించాయి. నీకు చేతనైతే ఆ గూట్లో కూర్చున్నటువంటి ఈగల్ని ఒకసారి లెమ్మని ఆజ్ఞేవు. నక్షత్రాలన్నింటినీ నువ్వు లెక్క పెట్టగలవా? ఒక్కసారి దేవుడు ప్రశ్నలు వేస్తా ఉంటే యోబు నోటి మీద చేసుకున్నాడు. అక్కడ ఏం కనపడిందంటే దేవుని సార్వభౌమాధికారము, ఆయన బలము, ఆయన జ్ఞానము, ఆయన ప్రజ్ఞ చేత ఆయన ఇదిగో ఆకాశములను చాపని పరిచినట్టుగా పరిచేశాడంట.
జలరాశుల్ని ఆయనే ఇదిగో వాటిని ఒక ఒక రాశిగా ఏకరాశిగా ఆయన నిలబెట్టాడు, పొర్లి పారకుండా. ఆ ఫోర్సెస్ ని, సెంట్రిఫ్యూగల్ అండ్ సెంట్రిపెటల్ ఫోర్సెస్ ని పర్ఫెక్ట్ బ్యాలెన్స్ లో పెట్టింది ఎవరు? విచ్ ఫోర్స్, ఏ ఫోర్స్, ఏ యొక్క పవర్ ఆ యొక్క భూమిని కాన్స్టెంట్ స్పీడ్ తో రొటేట్ చేస్తా ఉంది. సైంటిఫిక్ గా మనకు అది ఇది అని చెప్పొచ్చు, బట్ మనం గనక ఆలోచన చేస్తా ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే మనం ఒక్కసారిగా విత్ ఆసమ్ వండర్ నోరు తెరుచుకొని అలా చూడాల్సిందే. దేవుడు సార్వభౌముడు ఇన్ హిస్ ప్లానింగ్, ఇన్ హిస్ పర్పసెస్ అండ్ ది వే హీ ప్రొటెక్ట్స్ క్రియేషన్ ఇన్ ద నేషనల్ కెలామిటీస్ అండ్ ద న్యాచురల్ కెలామిటీస్. ఒకసారి చూడండి, అది దేశాల మీదకి వచ్చేటువంటి పరిస్థితులు అయినప్పటికీ, అది సృష్టిలో జరుగుతున్నటువంటి విషయాలు అయినప్పటికీ కూడా దేవుడు ఆయన సార్వభౌముడుగా ఉంటా ఉన్నాడు. సమస్తం ఆయన చేతిలో ఉంది. వార్స్, రైట్స్, పొలిటికల్ సిట్యువేషన్స్, ఫైనాన్షియల్ థింగ్స్, దేశాల్లో జరిగేటటువంటి ఆ యొక్క బ్యూరోక్రసీస్, వాళ్ళ నిర్ణయాలు, ఎవరిని ప్రెసిడెంట్ గా ఉంచాలి, ఎవరిని సింహాసనం మీద కూర్చోబెట్టాలి, దేశాలు, ఏ దేశం రైజ్ అవుతుంది, ఏ దేశం ఫాలో అవుతా ఉంది, ఎక్కడెక్కడ ఆ యొక్క నేషనల్ గా జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిస్థితులన్నీ కనుక మనం చూస్తా ఉన్నప్పుడు దేవుడు తన సమస్తం మీద అధికారం కలిగిన వాడిగా తన కంట్రోల్లో ఉన్నాడు. హీఈస్ ఆపరేటింగ్ ఎవ్రీథింగ్ బియాండ్. ఆయన కంట్రోల్ కు బియాండ్ గా వెళ్ళింది ఏది లేదు. ఈవెన్ నేచర్ లో కనుక మనం చూసినట్లయితే ఫ్యామిన్స్, డిజాస్టర్స్, దీస్ వైరసెస్, బ్యాక్టీరియాస్, ఎన్విరాన్మెంటల్ చేంజెస్, ఆల్ ద సెలెస్టియల్ చేంజెస్, ఇవన్నిట్లో కనుక మనం చూసినట్లయితే గాడ్ ఈజ్ సావరెన్. ఆయన తన సార్వభౌముడిగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీకు నాకు ఈ పరిస్థితుల ఆదరణ, ప్రపంచమంతా కూడా ఒక ఒక నిరీక్షణ లేని స్థితిలో ఈ ఈ యొక్క లాక్డౌన్ టైంలో, ఈ భయంకరమైనటువంటి పాండమిక్ టైంలో కంటి కనపడే ఒక వైరస్ ప్రపంచాన్ని వణికిస్తా ఉన్నప్పుడు ఈ రోజు నీకు నాకు ఒక కంఫర్ట్ ఏంటో తెలుసా, ఒక హోప్ ఏంటో తెలుసా? గాడ్ ఈజ్ సావరెన్. ఆయన సమస్తము ఆయన ఆధీనంలో ఉన్నది, ఆయన ఎరుగును, ఈజ్ కంట్రోల్. ఈరోజు అమెరికా చేతులు ఎత్తేసింది అంటున్నాం. ఇటలీ ప్రెసిడెంట్ ఇక మా వల్ల కాదు, మేము పైకే చూస్తున్నామని ఆయన ఏడుస్తున్నాడు అని చెప్పేసి, కన్నీళ్లు పెట్టుకున్నాడు అని చెప్పేసి న్యూస్ పేపర్లో మనం చూసాం. ఇంకా దేశ అధికారులు, రాజులు, ద హైయెస్ట్ పవర్స్ అండ్ అథారిటీస్ ఆఫ్ దిస్ ఎర్త్ చేతులు ఎత్తేసినప్పుడు దేవుడు స్టెప్ ఇన్ అయ్యి, ఎస్ ఐఎమ్ హియర్ అండ్ ఇట్స్ మై కంట్రోల్ దేవుడు చెప్పగలడు. ఒకసారి యోనా గ్రంథాన్ని మనం చూసినట్లయితే ఒక జస్ట్ చిన్న కేస్ స్టడీ లాగా చూసి మనం ఫాస్ట్ గా ముందుకెళ్దాం. ఒకసారి చూడండి, యోనా గ్రంథాన్ని మనం చూస్తే సృష్టిని ఏ విధంగా ఆయన శాసిస్తా ఉన్నాడు, సృష్టి అంతా ఆయనకి కంప్లీట్ సబ్మిషన్ లో ఎంత అద్భుతంగా లోబడతా ఉందో మనం చూస్తా ఉన్నాం. ఆయన సముద్రానికి ఆజ్ఞ ఇచ్చాడు, ఆటోమేటిక్ గా తుఫాన్ వచ్చేసింది. ఆయన చేపకు ఆజ్ఞ ఇచ్చాడు, అది పరిగెత్తుకుంటే వెళ్ళి యోనాని మింగేసింది. ఆ తర్వాత 3 రోజుల తర్వాత తీసుకెళ్లేది నినివే ఒడ్డున ఊసేసింది. ఆ తర్వాత ఆయన పురుగుకి ఆజ్ఞ ఇచ్చాడు. ఆ తర్వాత మనం కనుక చూసినట్లయితే ఆ యొక్క ప్లాంట్ కి ఆజ్ఞ ఇచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చిన సీడ్, ఎవరు పోసారు దానికి నీళ్లు, ఎక్కడి నుంచి జర్మినేట్ అయింది, దేవుడు ఆ సొర చెట్టును మొలిపించేశాడు అంతే. ఆ తర్వాత అది వచ్చి ఆ పురుగు దాన్ని కుట్టేయమన్నది, ఆ వెంటనే అది వెళ్ళి దానికి లోపడింది. సూర్యుడు ఆ యొక్క తూర్పు గాలి వీయమని సూర్యుడికి ఆజ్ఞాపించాడు. Look at this sea, fish, worm, plant, sun and wind, everything. అందుకనే శిష్యులు అంటున్నాడు, ఈయన ఎవరో, ఈయనకి సముద్రమును గాలి లోబడుచున్నది. God is sovereign from a molecule to the Milky Way, from atom to the stars. He is in control. ఆ పిచ్చుకని, లుక్ అట్ దిస్ మాట. ఈ మాట చాలా అద్భుతమైనటువంటి వచనం అండి బైబిల్లో. ఈ మాట దగ్గర ఒక్కసారిగా మనము ఒక 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 పోస్చర్లో ఆగిపోవాల్సింది అంతే. దేవుడు సెలవిస్తున్నాడు మానవులందరికీ, ఇదిగో 2 పిచ్చుకలు ఒక్క పెన్నీకి అమ్మబడును కదా. లుక్ ఎట్ దట్. పిచ్చుక యొక్క విలువంట ½ పెన్నీ. 2 పిచ్చుకలంట 1 పెన్నీకి అమ్మబడతా ఉన్నాయి. అంటే ఒక పిచ్చుక యొక్క విలువ ఎంత? ½ పెన్నీ, అర పైసా. 1 పైసా కూడా విలువ చేయనటువంటి ఒక పిచ్చుక గురించి దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? అది నా యొక్క ఎరుక లేకుండా నేలను రాలట్లేదు.
ఐ నో దాట్. ఒక పిచ్చుక నేలను రాలటము నాకు తెలుసు. ఇంకా ప్రభు ఇంకా ముందుకు వెళ్ళి మనతో దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నీ ఎంట్రుకలన్నీ నేను లెక్కించున్నాను, అది ఒక్కటి కూడా నా ఎరుక లేకుండా నేలను రాలట్లేదంట. ఈ మాటలు దేవుడు మనకి ఎందుకు చెప్తా ఉన్నాడు తెలుసా? ఎస్, దిస్ నేషనల్ న్యాచురల్ కెలామిటీస్, క్రైసిస్, ఇలాంటి మన మన చేతులు దాటిపోయినటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా మనము ఎవడు నాకు దిక్కు, ఎవడి ప్రాబ్లం సాల్వ్ చేయగలడు, ఎవరు దీన్ని కంట్రోల్ చేయగలరు, ఒక చిన్న గ్లాస్ లో నుంచి ఒలిగిపోయిన నీళ్లులాగా సముద్రం ఒక సునామీ అలని అట్లా పంపిస్తే దేశాలు మునిగిపోతున్నాయి. ఎవడు ఆపగలడు దాన్ని? ఒక సైక్లోన్ వచ్చిందంటే ఒక పట్టణం కూడా స్వైప్, ఎవరు ఆపగలరు దాన్ని? ఒక కంటికి కనపడినటువంటి ఒక మైక్రో వైరస్ బ్యాక్టీరియా ఇప్పుడు ప్రపంచంలోని 700 కోట్ల మందిని గడగడ వణికిస్తా ఉంటే ఎవరు ఆపగలరు దీన్ని? ఎవరు కంట్రోల్ చేయగలరు? దేవుడు అంటున్నాడు, నీ ఎంట్రుకలను నేను లెక్క పెట్టున్నాను. ఒక హాఫ్ పెన్నీ కూడా విలువ చేయనటువంటి ఆ పిచ్చుకుని నేను చూస్తా ఉన్నాను. ఐఎమ్ ఇన్ కంట్రోల్. వాట్ ఎ కంఫర్ట్ ఇట్ ఈస్! ఎంత ధైర్యం, ఎంత ఆదరణ, ఎంత అష్యూరెన్స్! దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఈ సృష్టి అంతటిని ఆయన సృష్టించి వదిలేయటం కాదు. సైంటిస్ట్ ఒక రోబోట్ని చేయొచ్చు, కొన్నిసార్లు ఆ రోబోటే కనుక ఎదురు తిరిగి బ్యాడ్ రోబోట్గా, ఈవిల్గా అయిపోతే సమ్ మాల్ ఫంక్షనింగ్ ఇన్ ద ప్రోగ్రామ్ వినాశనాన్ని చేస్తుంది, అవుట్ ఆఫ్ కంట్రోల్. కానీ దేవుడు ఆ విధంగా ఏదో చేసేసి అక్కడ పడేసి ఏదో అయిపోయింది ఇక నా వల్ల కాదు అంటలేదు. ఎస్, ఐఎమ్ ఇన్ కంట్రోల్ ఇన్ ఎవ్రీ సిట్యువేషన్. దేవుడు నేచర్ మీద కాదండి, నేషన్స్ మీద కూడా ఆయన సార్వభౌముడే. నేషన్స్, ఈ యొక్క సమస్తమైనటువంటి దేశాలు, రాజ్యాలు, రాజ్యముల యొక్క అధికారులు, కింగ్స్ అండ్ ద కింగ్డమ్స్ అండ్ అథారిటీస్ అన్నిటి మీద కూడా ఆయన సార్వభౌముడు. ఈ 2 మాటలు ఒక్కసారి చదువుకొని మనం ముందుకు వెళ్దాం. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రానివారు. ఆయన పరలోక సేనలెడను భూ నివాసులెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయించినావని చెప్పుటకు ఎవడును సమర్థుడు కాదు. దేవుని యొక్క సార్వభౌమాధికారం గురించి చెప్పబడినటువంటి, అంటే ఆయన సమస్త సృష్టి మీద మాత్రమే కాక రాజ్యాల మీద కూడా ఆయన సార్వభౌముడు, అధికారుల మీద, రాజుల మీద ఆయన సార్వభౌముడు, భూనివాసులు, పరలోక సేనలు సమస్తమును ఆయన ఏలుచున్నవాడు అని చెప్పడానికి ఈ యొక్క మాట ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్, లేకపోతే వర్స్ ఇన్ ద బైబిల్. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనం చూసినట్టయితే, మా పితరుల దేవా యెహోవా, చూడండి ఆ మాట చూడండి, మా పితరుల దేవా యెహోవా, నీవెవరవయ్యా? నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు. ఆయన ఆకాశమందు దేవుడిగా ఉండి మనల్ని వదిలేసిన వాడు కాదు. He is not only a transcendent God, but he is an immanent God. ఆయన ఈ హెవెన్లీ అఫైర్స్ మీదనే ఆయన మనసు కలిగిన వాడుగా, అధికారం కలిగిన వాడుగా ఈ యొక్క భూ యొక్క నివాసులను వదిలేసిన వాడు కాదు. అక్కడ చూసినట్లయితే, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడువు నీవే. నిజానికి ప్రతి రాజ్యాన్ని ఆయనే ఏలుతున్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ ట్రూత్ ఇట్ ఈస్! ప్రతి రాజ్యాన్ని, ఈ భూమి మీద ఉన్న ప్రతి దేశాన్ని, ప్రతి నేషన్ని పరిపాలన చేసే రాజు ఆయన. అందుకే ఆయన పేరు రాజులకు రాజు. ఎవరు వీళ్ళందరూ? ఆ రాజు యొక్క పరిపాలన కింద ఉన్న రాజులు. All these prime ministers, all these presidents, and all the queens, and all the kings, and all the authorities of this earth, of every nation, is under the rule of sovereign God. అది దేవుని వాక్యం మనకు బయలుపరుస్తున్నటువంటి ఒక అద్భుతమైన సత్యం ఇది. నీవు అన్యజనుల రాజ్యములన్నిటినీ ఏలుతున్నావు, నీ పరిపాలన కింద ఉన్నది. నువ్వు బాహుబలము గలవాడవు,
పరాక్రమ గలవాడవు, నిన్ను ఎదురించుటకు ఎవరికి నీ బలము చాలదు. అదే దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు ఇంకొక చోట అంటాడు, నీ రాజ్యము శాశ్వతమైనది, అది ఎవడో కూడా నాశనము చేయనటువంటిది, సమస్త రాజ్యములన్నీ కూడా ఇదిగో నీ దగ్గర సాగిలపడాల్సిందే. ఈ రోజు నువ్వు దాని కళ్ళతో చూడలేకపోవచ్చేమో. దేవుని యొక్క ఆ అదృశ్యమైనటువంటి దేవుని యొక్క ఆ రాజ్య పాలన అనేది ఈరోజు ఈ నేకెడ్ ఐతో, ఈ కార్నల్ మైండ్ తో, లేకపోతే న్యాచురల్ మైండ్ కి అది అర్థం కాకపోవచ్చు, కానీ యోహాను దాన్ని చూశాడు. ప్రకటన గ్రంథం చెప్తా ఉంది, భూరాజులందరూ కూడా వాళ్ళ మహిమను ఆయన దగ్గర తీసుకొచ్చి ఆయన పాదం దగ్గర పెట్టారు. భూరాజులందరూ కూడా ఆయన దగ్గర సాగిల పడుతున్నారు. నీవు చక్రవర్తివయ్యా, నువ్వు సార్వభౌముడివయ్యా, నీవే మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టావు ఆ రాజ్యం మీద కొంతకాలం. దానియేలు గ్రంథము దానికి అద్భుతమైనటువంటి నిదర్శనం మనకు చూపిస్తా ఉంది. నెబుకద్నెజరుని ఆయన గద్దె దించి గడ్డి మేపించాడు. ప్రియమైన వారలారా, ఒక్కసారి ఆలోచించు. ఈ సావరెన్ ఇన్ ద నేచర్, ఈ సావరెన్ ఆన్ ద నేషన్స్. గాడ్ ఈజ్ సావరెన్ ఇన్ క్రియేషన్. ఎప్పుడైతే నువ్వు ఈ చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి కంప్లైంట్ చేస్తున్నావో, సణుగుతున్నావో, గొణుగుతున్నావో, దేవుడు యొక్క యూనివర్స్ ని మాత్రమే కాదు సృష్టించింది, దాంట్లో మహోత్కృష్టమైన అద్భుతమైన సృష్టి నీవు నేను. నీ గురించి నా గురించి ఒకసారి ఆలోచన చేసినప్పుడు ఎన్నిసార్లు మనము చింతించుంటాం, అయ్యో నేను పురుషుడిగా పుట్టింటే బాగుండేదేమో, స్త్రీగా ఎందుకు పుట్టానా అని. లేకపోతే నేను కొంచెం ఎత్తుగా పుట్టుంటే బాగుండు, తెల్లగా పుట్టుంటే బాగుండు, ఆ కుటుంబంలో పుట్టుంటే బాగుండు, ఈ కుటుంబంలో పుట్టుంటే బాగుండు, నాకు ఫ్యామిలీ ఎందుకు ఇలా, నా పేరెంట్స్ ఎందుకు ఇలా ఉన్నారు, నా జీవితం ఎందుకు ఇలా ఉంది. అనేక సార్లు మనల్ని చూసుకొని మనం డిసప్పాయింట్ అవుతూ ఉంటాం. ఇట్ మే బి అబౌట్ అవర్ సిచ్యువేషన్స్, వెదర్, కండిషన్స్, calamities, maybe our physical appearance, maybe our family, maybe about the people around us. Look at this. God is sovereign. దేవునికి వ్యతిరేకంగా నువ్వు సనుగుతూ గొణుగుతూ ఉన్నావేమో. Better to submit to the sovereign authority of God. రెండవ మేజర్ పాయింట్ section of this doctrine is the sovereignty of God in salvation. దేవుడు ఆయన మానవుని యొక్క రక్షించేటువంటి విషయంలో ఆయన సార్వభౌముడన్నాడు. గాడ్ ఈజ్ సావరెన్ ఇన్ రిడెంప్షన్. సావరెనిటీ ఆఫ్ గాడ్ ఇన్ సాల్వేషన్ గురించి మనం చూసినప్పుడు ఈ వచనాలు ఒకసారి ఆలోచన చేద్దాం. చాలాసార్లు వచ్చే ప్రశ్నలు ఏంటంటే, అందరు ఎందుకు రక్షించబడట్లేదనే ప్రశ్న దాకా మనం చూసాం. దాన్ని ఈ యొక్క దేవుని సార్వభౌమాధికారములో, దేవుని వాక్యములో నుంచి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. అపోస్తలుల కార్యాలు 17:30 మనం చూస్తే, ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను, ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించినాడు. అక్కడ మనము నోటీస్ చేయాల్సినటువంటి వర్డ్ అంటే అంతటా అందరూ మారు మనసు పొందవలనని. 2 Peter 3:9 కనుక మనం చూసుకుంటే, కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లుగా ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడను నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచున్నాడు. అందుకే ఆయన దీర్ఘశాంతం కలవాడై ఉన్నాడు. 1 యోహాను పత్రిక 2:2 కనుక మనం చూసినట్లయితే, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు ఆయన శాంతికరమై ఉన్నాడు. ఈ మాటలు మనం చూసినప్పుడు అంతటా అందరూ మారు మనసు పొందాలి, అందరూ మారు మనసు పొందాలని ఆయన కోరుచున్నాడు, సర్వలోకములకు కూడా ఆయనే శాంతికరమై ఉన్నాడు, మన పాపములకు మాత్రమే కాదు. ఈ వచనాలు మనం చదువుతున్నప్పుడు ఇమ్మీడియట్ గా వచ్చే ప్రశ్న అంటే, దెన్ వై ఆల్ ఆర్ నాట్ సేవ్డ్? మరి ఎందుకని అందరు రక్షించబడట్లేదు? దేవుడు సార్వభౌముడు అంటున్నావు కదా నువ్వు, అందరూ అంతటా మారు మనసు పొందాలని మనుషులకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. సార్వభౌముడనే దేవుడు ఆజ్ఞాపిస్తే అందరూ మారు మనసు ఎందుకు పొందట్లేదు? సార్వభౌముడైనటువంటి దేవుడు ఆయన ఈ విధమైనటువంటి ఆశ, ఇచ్చ, కోరిక కలిగినటువంటి వాడుగా అందరూ మారు మనసు పొందాలని ఆయన దీర్ఘశాంతం వహిస్తూ ఉంటే, వీళ్ళు ఎందుకు మారు మనసు పొందట్లేదు? ఇంకా అలాగే ఆయన దీర్ఘశాంతం వహిస్తూ ఉంటాడా? ఆయన అందరి పాపముల కొరకు, సర్వలోక పాపములకు శాంతికరమై ఉన్నప్పుడు సర్వలోకములో ఉన్నటువంటి పాపులు ఎందుకని ఆయన propitiation ని అంగీకరించట్లేదు? దెన్ వై? దిస్ ఈస్ ద మోస్ట్
theological question that bombarded the whole world and it's still going on. మనము కొంతవరకు అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం, ముందుకెళ్దాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనము దీన్ని కొంచెం మనకి దగ్గరికి తీసుకుని వెళ్తా ఉంది. ద హోల్ థియరీ, ఈ ప్రాబ్లం అంతా కూడా ఒక్క పర్టికులర్ వర్డ్ బేస్ చేసుకుని వచ్చింది. అది ఏంటంటే, దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్తమును జరిగించినాడు. లుక్ ఎట్ దిస్ వర్డ్, ప్రీడిస్టైన్డ్. ప్రీడిస్టైన్డ్, ముందుగా ఆయన నిర్ణయించాడు. In him we are chosen, having been predestined according to the plan of him who works out everything in conformity with the purpose of his sovereign will. Sovereign నేను యాడ్ చేశాను. ఆయన ముందుగా సమస్తమును నిర్ణయించి తన యొక్క చిత్తానుసారముగా తను ముందుగా నిర్ణయించిన సమస్త కార్యాలని ఆయన జరిగిస్తున్నాడు. కాబట్టి దేవుడు మన యొక్క రక్షణలో మనల్ని ఆయన ముందుగా నిర్ణయించి క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకొక ఫేమస్ వర్స్ బైబిల్లో మనం గనుక చూసినట్లయితే అది ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారిని తన కుమారుని సారూప్యం గలవారగుటకు ముందుగా నిర్ణయించెను. ఆయన ముందుగా ఎవరిని ఎరిగెనో వారిని నిర్ణయించాడు. ఎవరిని నిర్ణయించాడో వాళ్ళని పిలిచాడు. ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని మహిమపరిచెను అని రాసి. సో ఈ యొక్క మాటని కనుక మనం గమనించినట్లయితే, దేవుడు ముందుగానే నిర్ణయించేశాడా కొంతమందిని? దాట్ ఈస్ అ పాయింట్. దేవుడు కొంతమంది ముందుగానే పరలోకానికి, దేవుడు కొంతమంది ముందుగానే నరకానికి. కొంతమంది రక్షించబడాలని, కొంతమంది రక్షించబడకూడదని దేవుడు ముందుగానే నిర్ణయించాడా? ఒకవేళ ఎస్ అని నువ్వు చెప్తే, ఒకవేళ ముందుగానే నిర్ణయిస్తే, మరి నరకానికి వెళ్ళేవాడు దేవుడు నిర్ణయించాడు కాబట్టి వెళ్తున్నాడు. రక్షించబడని వాడు దేవుడు వీడు రక్షించబడకూడదని ముందుగానే చెప్పాడు కాబట్టి రక్షించబడట్లేదు. కాబట్టి వై ఆల్ దీస్ థింగ్స్? సువార్త ప్రకటించడం ఎందుకు? ఇంకా ఆయన రక్షించాలనుకున్నవాడు ఆల్రెడీ రక్షిస్తాడు. ఇదంతా ఎందుకు? ఈ ప్రయాస అంత ఎందుకు? ఓ మై గాడ్, ఈ ప్రశ్న ఎక్కడికి దారి తీస్తుందో చూడండి. సో కాబట్టి ఈ ప్రీడెస్టినేషన్ అన్నటువంటి మాటని మీద చాలా డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ సార్వభౌమాధికారులు ఉన్నాయి. సో రండి, దేవుని యొక్క చిత్తము ఇక్కడ నుంచి కొన్ని నిమిషాలు ప్లీజ్ గివ్ యువర్ అన్డివైడెడ్ అటెన్షన్. దిస్ ఇస్ వెరీ వెరీ ప్యాక్డ్ థియాలజీ. మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవటం మన వల్ల కాదు. అయినప్పటికీ దేవుని యొక్క వాక్యం మనకి బయలుపరిచినటువంటి వరకు మనము దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క చిత్తము విల్ ఆఫ్ గాడ్, ఆయన చిత్తము అన్నటువంటి మాటని మనం ఆలోచన చేసినప్పుడు there are 3 components in that. 3 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిది గాడ్స్ డిస్క్రిప్టివ్ విల్. దేవుడు తను వివరణాత్మక లేకపోతే ఆయన తన ఆజ్ఞ రూపకముగా ఇచ్చినటువంటి బయలుపరిచినటువంటి ఆయన చిత్తం, that which God commands for people to do. రెండవది గాడ్స్ పర్మిసివ్ విల్. దేవుడు మనకి అనుమతించినటువంటి చిత్తము, that which God allows people to do. మూడవది గాడ్స్ డిక్రిటివ్ విల్. దేవుడు ఆయన సార్వభౌమ చిత్తము ఆయన తప్పక జరిగిస్తాడు. లుక్ ఎట్ దిస్. ఒక అధికారాన్ని, ఒక ఆఫీస్ ని మీరు కనుక గమనించినట్లయితే, ఒక ఆజ్ఞ అనేది లేకపోతే ఇది మనము చెయ్యి అని చెప్పినటువంటి ఒక మాట ఉండొచ్చు. ఎప్పుడైతే ఒక ఆజ్ఞ రూపకముగా చిత్తము అనేది బయలుపరచబడిందో, అక్కడ ఆ ఆజ్ఞను లోబడటానికి లోబడకపోవడానికి నువ్వు ఎదుటి వ్యక్తికి అవకాశం ఇస్తున్నావు అని అర్థం. నువ్వు ఏదైతే ఇచ్చయించావో, ఈ మాటను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఏవైతే నువ్వు ఇచ్చయించావో, ఏదైతే నువ్వు సంకల్పించావో దానిని నువ్వు బయటికి ఆజ్ఞ రూపకంగా ఎదుటి వ్యక్తికి ఇస్తూ ఉన్నావు అంటే, ఆ యొక్క వ్యక్తికి నువ్వు విధేయత చూపించడానికి కానీ విధేయత చూపించకపోవడానికి కానీ నువ్వు ఆప్షన్ అతనికి ఇస్తూ ఉన్నట్లే. ఒకవేళ ఆ ఆప్షన్ నువ్వు ఇవ్వకపోతే డైరెక్ట్ గా డిక్రీని నువ్వు బయలుపరుస్తావు. దిస్ ఈజ్ మై డిక్రీ. ఇక విధేయత చూపించకపోవడానికి ఆప్షన్ అనేది ఇంకేమీ లేదు. అది నువ్వు చేసేసుకుని వెళ్ళిపోతావు అంతే.
సో ఇప్పుడు దేవుడు మానవునికి ఈ ఈ తన చిత్తములో తన పోలికలో సృష్టించుకున్నటువంటి ఇక మానవునికి దేవుడు స్వచిత్తాన్ని ఇచ్చాడు కాబట్టి, ఫ్రీ విల్ అనేది ఇచ్చాడు కాబట్టి, తన యొక్క సొంత ఇష్టపూర్వకంగా నిర్ణయం తీసుకోగలిగిన సామర్థ్యాన్ని దేవుడు ఇచ్చాడు కాబట్టి, దేవుడు కొన్ని విషయాల్ని ఆయన తను డిస్క్రిప్టివ్ విల్ గా ఆయన సెలవిచ్చాడు, ఆజ్ఞ రూపకంగా ఆయన ఇచ్చాడు. ఆజ్ఞ అనేది ఎప్పుడైతే వచ్చిందో దాన్ని విధేయత చూపించడానికి, విధేయత చూపించకపోవడానికి పర్మిషన్ కూడా ఇవ్వాలి. దాన్ని పర్మిసివ్ విల్ అన్నాము. అంతే మాత్రం కాకుండా దాని యొక్క పర్యవసానం కూడా దేవుడు డిసైడ్ చేస్తాడు. కొన్ని దేవుడు మానవుడికి ఇది ఆజ్ఞారూపకంగా ఇవ్వాల. He decided it and he has done it. ఆయన నిర్ణయించాడు, ఆయన చేసేసాడు. కొన్ని మాత్రము ఇది నువ్వు చేయి అని చెప్పాడు. అలా చెప్పినప్పుడు అతనికి ఆప్షన్ ఇచ్చినట్లే. ఇంకొంచెం ముందుకెళ్ళి మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ లో చూద్దాం ఎలా ఉంటుంది. ఎగ్జాంపుల్ రిగార్డింగ్ సిన్, పాపం విషయంలో చూద్దాం. దేవుడు అన్నాడు, ఇట్ ఈస్ మై విల్ దట్ దౌ షాల్ నాట్ మర్డర్. నీవు నరహత్య చేయకూడదు, ఇది నా చిత్తము అన్నాడు. అప్పుడు మానవుడు ఏమన్నాడంటే, ఇట్ ఈస్ మై విల్ టు డూ మర్డర్ అన్నాడు. ఎప్పుడైతే దేవుడు ఒక ఆజ్ఞారూపకమైనటువంటి డిస్క్రిప్టివ్ విల్ ని ఇచ్చాడో, అక్కడ పర్మిసివ్ విల్ అనేది కూడా ఇమ్మీడియట్ గా యాక్ట్ అపాన్ అవుతుంది. ఇట్ ఈస్ ఇన్బిల్ట్ పర్మిసివ్ విల్. ఆ పండు తిను దినమున నువ్వు నిశ్చయముగా చచ్చెదవు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు, అక్కడ దేవుడు పర్మిసివ్ విల్ అనే దానికి అవకాశం ఇచ్చాడు. నువ్వు తింటే బ్రతుకుతావు, తినకపోతే చస్తావు. అంటే దేవుడు నువ్వు తిను దినమునా అన్నప్పుడు డిజోబీడియన్స్ కి పాసిబిలిటీ ఓపెన్ చేశాడు దేవుడు. ఇది తినొద్దు మీరు అని చెప్పి వదిలేయలేదు, ఇది తింటే నీకు ఇది జరుగుతుంది కూడా. ద అదర్ సైడ్ కూడా దేవుడు చెప్తున్నాడంటే హీఈస్ ఓపెనింగ్ ఫర్ పర్మిసివ్ విల్. దేవుని యొక్క డిక్రిటివ్ అంటే సార్వభౌమ చిత్తం ఎలా ఉంటుందంటే, నా యొక్క చిత్తాన్ని లేకపోతే నా ఆజ్ఞని నువ్వు తిరస్కరించావు కాబట్టి ఇక్కడ నేను తీర్పు తీరుస్తాను. ఈ తీర్పు తీర్చే విషయంలో ఇంకా నీకు ప్రమేయం లేదు. ఇట్ ఈస్ మై సావరెన్ యాక్ట్ అంటాడు దేవుడు. అండ్ దెన్ ఈవిల్, ఈ లోకంలో నుండి భయంకరమైన దుష్టత్వం విషయంలో మనం చూసినట్లయితే, ఈ యొక్క డిస్క్రిప్టివ్ విల్ ఏమంటే ఐ వాంట్ ఎవ్రీవన్ టు ఒబే మీ అంటున్నాడు. ఇక్కడ మానవుడు ఏమంటాడంటే ఐ డోంట్ వాంట్ ఒబే గాడ్ అంటున్నాడు. దేవుడు ఏమంటాడంటే ఐ విల్ మేక్ ఎ వరల్డ్ వేర్ ఈవెన్ దోస్ హూ డోంట్ ఒబే మీ బ్రింగ్ మీ గ్లోరీ. నాకు విధేయత నువ్వు చూపించకపోయినా సరే, విధేయత చూపించినటువంటి స్థితిలో నుంచి కూడా నాకు మహిమ తెచ్చుకుంటాను. నీ అవిధేయతలో నుంచి కూడా నా సార్వభౌమ చిత్తాన్ని నేను నెరవేర్చుకోగలుగుతాను. బట్ యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్స్ అంటాడు. అక్కడ ఒక స్టార్ మార్క్ ఉంది, జాగ్రత్తగా ఉండండి. దిస్ స్టేట్మెంట్ ఇస్ ద క్రక్స్ ఆఫ్ ద హోల్ డాక్ట్రిన్. దీన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్లీజ్ లుక్ ఎట్ ది స్టార్ మార్క్. ఇఫ్ గాడ్ రిమూవ్స్ పర్మిసివ్ విల్, దేవుడు గనక అనుమతించే చిత్తాన్ని మానవుడికి గనక ఇవ్వకపోయినట్లయితే he would have to remove free will. అలాంటి అవకాశం గనక మానవుడి ముందు దేవుడు పెట్టకపోతే, మానవుడికి స్వచిత్తము అనేది అసలు దేవుడు ఇవ్వకూడదు, దాన్ని కూడా తీసేయాలి. Mankind would be forced to obey God, and thus everything he commanded would be decreed from man to obey. ఒకవేళ గనక దేవుడు గనక ఆ యొక్క స్వచిత్తాన్ని అనేది గనక తీసేస్తే, ఫ్రీ విల్ అనేది గనక తీసేస్తే, మానవుడికి దేవుడు ఏది సెలవిచ్చినా సరే అది గత్యంతరము లేక, వేరే ఆలోచన లేక యూ హ్యావ్ టు ఒబే బికాస్ యూ డోంట్ హ్యావ్ అదర్ ఆప్షన్ అన్నట్లుగా ఉంటది. హౌఎవర్, సిన్స్ గాడ్ మేడ్ మ్యాన్ ఫ్రీ, హీ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ సిన్ఫుల్ యాక్షన్స్ బట్ ఓన్లీ రెస్పాన్సిబుల్ టు జడ్జ్ అవర్ సిన్. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుడు మానవునికి తన చిత్తాన్ని బయలుపరిచి ఆ చిత్తం ఏంటో నువ్వు చేయమని చెప్పినప్పుడు, మానవుడి ఇష్టపూర్వకంగా తన యొక్క పర్మిసివ్ విల్ ని దుర్వినియోగం చేసుకోవటం ద్వారా పాపము చేయడాన్ని బట్టి ఇప్పుడు దేవుడు ఆ పాపానికి బాధ్యుడు, రెస్పాన్సిబుల్ అని ఎంచటం కాదు, కానీ దానికి బాధ్యుడు కాదు. కానీ దేవుడు ఖచ్చితంగా ఆ యొక్క డిజోబీడియన్స్ కి దేవుడు జడ్జ్ చేస్తాడు. దేవుడు పర్మిసివ్ గనక విల్ గనక ఇవ్వకపోతే ఫ్రీ విల్ ని తీసేయాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడే మెయిన్ థింగ్ వచ్చింది ఏంటంటే దేవుని యొక్క సావర్నిటీ,
మానవుని యొక్క ఫ్రీ విల్. దీన్ని బేస్ చేసుకొని లోకంలో 2 రకాల డాక్టరీన్స్ ఉన్నాయి. ఒకటి కాల్వినిజం అంటారు, ఇంకొకటి అర్మేనియిజం అంటారు. కాల్వినిజం అంటే సింపుల్ గా ఒక మాట చెప్పాలంటే సమస్తము మొత్తము బాధ్యత అంతా కూడా ఎవరిదంటే మనిషిదే. టోటల్ డిప్రావిటీ ఆఫ్ మ్యాన్. Calvinist overemphasize the choice of God, the total depravity of man. So కాబట్టి ఆ కంప్లీట్ గా పతనం అయిపోయినటువంటి మానవుడు దేవుని ఎంచుకోవడం అనేది కష్టం. కాబట్టి దేవుడే ఆయనే నిర్ణయించేస్తాడు సమస్తము. ఇట్స్ లైక్ ఎ క్యాట్ గ్రిప్. పిల్లి తన పిల్లల్ని ఎలా తీసుకెళ్తుంది? పిల్లి పిల్ల యొక్క ప్రమేయం ఏమి ఉండదు. ఆ పిల్లి నోటితో పట్టుకొని వెళ్ళిపోతుంది అంతే. ఎక్కడ తీసుకెళ్లాలో అక్కడ తీసుకెళ్ళిపోతుంది. అది జస్ట్ అట్లా దాని నోట్లో ఏలాడుతూ ఉంటుంది. సో పిల్ల యొక్క ప్రమేయం దీంట్లో ఏమి లేదు, సమస్తము పిల్లి యొక్క ప్రమేయమే. అలాగే పాపములో పతనమయమైన మానవుడి యొక్క ప్రమేయం ఏమి లేదు, దేవుడే సమస్తమును డిసైడ్ చేస్తాడు. గాడ్స్ ఎలక్షన్ ఈజ్ ప్రీడిస్టైన్డ్ టోటల్ డిప్రావిటీ ఆఫ్ మ్యాన్ కైండ్. దానికి విరోధముగా అర్మేనియన్ అనేటువంటి వ్యక్తి ఏమని ప్రతిపాదించే డచ్ ఫిలాసఫర్ ఈయన చెప్పంటే మంకీ గ్రిప్ గురించి చెప్పాడు. కోతి పిల్లలకి మనం కనుక చూస్తే కోతి యొక్క ప్రమేయం ఏముండదు, అది వెళ్ళిపోతూ ఉంటే కోతి పిల్ల దాన్ని గట్టిగా పట్టుకుంటుంది. ఇక్కడ మానవుడు ఎంచుకోవాలి. మానవుడి యొక్క ఎంపిక అనేది లేకపోతే, మానవుడి విశ్వాసం ఉంచకపోతే, మానవుడు రిపెంట్ అవ్వకపోతే, మానవుడు ఆ యొక్క రక్షణను ఎంచుకోకపోతే ఆ రక్షణ అనేది వ్యక్తిగతంగా ఆపాదించబడదు. ఇది ఒక విధంగా కనుక మనం చూస్తే ద ఓవర్ ఎంఫసిస్ ఆన్ గాడ్స్ చాయిస్. అర్మేనియిజం కనుక చూస్తే ద ఓవర్ ఎంఫసిస్ ఆన్ మ్యాన్స్ చాయిస్. ఈ రెండింటిని మనం చూస్తే కొంచెము ఎక్స్ట్రీమ్స్ లోకి, ఒక 2 ఎక్స్ట్రీమ్స్ లో ఉన్నాయి. ఇప్పటికీ కాల్వినిజాన్ని ప్రపంచంలో అనేక మంది, మెజారిటీ కూడా నమ్ముతారు. చాలా మంది గొప్ప గొప్ప దైవజనులు కూడా కాల్వినిజాన్ని బోధిస్తారు. కొంతమంది అర్మేనియిజాన్ని నమ్ముతారు. ఇప్పుడు రిఫార్మ్డ్ డాక్ట్రిన్, రిఫార్మ్డ్ వ్యూ అనేది ఒకటి వచ్చింది. ఒక్క స్లైడ్ చూస్తే మనం ఫాస్ట్ గా ముందుకెళ్ళొచ్చు. రిఫార్మ్డ్ వ్యూ గురించి ఒక ఆయన అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఊహించండి, ఒక స్లాబ్ ఉంది, సీలింగ్ ఉంది. ఆ సీలింగ్ ఒక హోల్ ఉంది. ఆ దాంట్లో లేకపోతే 2 హోల్స్ ఉన్నాయి. ఆ 2 హోల్స్ నుంచి 2 తాడులు లోపలికి వెళ్తున్నాయి. పైన ఒక దీన్ని ఏమంటారు, పుల్లి ఉంది, అంటే గిలక. బావిలో నుంచి గిలక ఉంటుంది కదా, ఆ గిలక మీద నుంచి ఒక తాడు, ఒక రోప్ ఏమో ఒక హోల్లో నుంచి, ఇంకొక హోల్ ఏమో ఇంకొక రోప్ ఏమో ఇంకొక హోల్లో నుంచి బయటకు వస్తా ఉంది. ఇది గిలక మీద అటు మూవ్ అవుతూ ఉంది. నేను పిక్చర్ లో చూసినట్లుగా ఈ యొక్క గిలక పైన ఉంది, సీలింగ్ పైన కనపడట్లేదు, హోల్స్ మాత్రమే ఉన్నాయి. దాంట్లో నుంచి రోప్ పైకి వెళ్తా ఉంది. 2 రోప్స్ ఆ గిలక మీద నుంచి 2 హోల్స్ నుంచి కిందకి ఉన్నాయి. కనపడుతున్నటువంటి కింద ఉన్నటువంటి రూఫ్ కింద ఉన్న మనిషికి 2 తాళ్లు కనపడుతున్నాయి. ఈ 2 తాళ్లు 2 హోల్స్ నుంచి పైకి వెళ్ళి అది పైన గిలక మీద వేలాడుతా ఉన్నాయి. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్, ఒక వ్యక్తి ఆ తాళ్ళు పట్టుకొని పైకి వెళ్ళాలంటే, పైకి ఎక్కాలి అంటే ఇప్పుడు ఎన్ని తాళ్ళు పట్టుకోవాలి? ఒకవైపు గనక ఒక తాడు పట్టుకున్నాడంటే ఇది కిందకి జారిపోయి ఈ తాడు పైకి వెళ్ళి పడతాడు. ఇటు రైట్ సైడ్ ఉన్నటువంటి తాడు పట్టుకొని పైకి ఎక్కడానికి ట్రై చేస్తే ఈ తాడు గిలక మీదకి వెళ్ళిపోయి ఈ తాడు కిందకి వచ్చి ఇటు పడిపోతాడు. ఒక వ్యక్తి ఇప్పుడు పైకి ఎక్కాలంటే ఈ 2 తాళ్ళు టైట్ గా పట్టుకుంటే తప్ప తను పైకి ఎక్కలేడు. సో ఈ 2 రోప్స్ కిందకి వేలాడుతున్నటువంటి ఇక 2 రోప్స్ ఏంటంటే, ఒకటేమో ద సావరిన్ విల్ ఆఫ్ గాడ్, ఇంకొకటేమో ద ఫ్రీ విల్ ఆఫ్ గాడ్. ఈ దేవుని సార్వభౌమాధికారము, రెండవది మానవుని యొక్క స్వచిత్తము అనేటువంటి 2 తాళ్ళు టైట్ చేసి 2 పట్టుకున్నప్పుడు మాత్రమే నువ్వు పైకి ఎక్కగలుగుతావు. ఏ ఒక్క తాడు పట్టుకున్నా నువ్వు కింద పడిపోతావు అంటాడు అని చెప్తూ అద్భుతంగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఒక్కసారిగా వావ్ అనేటువంటిగా అనిపించినటువంటి సత్యం ఏంటంటే, ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. ఆయన పైకి ఎక్కిన తర్వాత ఆ పైకి వెళ్ళిపోయి, రూఫ్ పైకి వెళ్ళిపోయి ఆ గిలకను గనక మనం చూసినట్లయితే ఒక్క తాడే ఇన్ఫాక్ట్ ఇటు చివరి నుంచి అటు చివరికి అది వేలాడుతా ఉంది. అవి 2 తాళ్ళు కాదు, ఒక తాడే ఈ హోల్లో నుంచి పైకెళ్ళి ఆ గిలక మీద నుంచి మళ్ళా ఈ హోల్లో నుంచి కిందకు వచ్చింది. నాకు కనబడటానికి 2 తాళ్ళు లాగా ఉన్నాయి, కానీ పైకెళ్ళి కనుక చూస్తే ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ ఓన్లీ 1 రోప్ అన్నాడు. అని చెప్తూ ఆయన ఏమంటాడంటే, ఈ భూమి మీద నువ్వు జీవించినంత కాలము ఈ రెండింటిని నువ్వు విడదీసి సపరేట్ గా నువ్వు అర్థం చేసుకొని వావ్
నాకు ఇప్పుడు సావర్నిటీ అండ్ ఫ్రీ విల్ అర్థమైంది అని చెప్పటం అసాధ్యం ఇది. ఎందుకంటే ఈ మానవుని యొక్క ఈ చిన్న బుర్రకి అది అర్థము కాదు. కానీ రేపొద్దు నువ్వు పరలోకానికి వెళ్ళి ఆ దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ గిలక మీద ఉన్నది 2 తాళ్ళు కాదు. ఫ్రీ విల్ ఆఫ్ మ్యాన్ అనేది ఒక తాడు, దేవుని సార్వభౌమాధికారి ఇంకొక 2 తాళ్ళు. ఈ 2 సపరేట్ కాదు. నిజానికి దేవుడే తన సార్వభౌమాధికారములో ఆ తాడుని అవతల వైపేసి నీ చిత్తాన్ని అని మనకు దాన్ని ఆపాదించాడు. It is a graceful act of God sharing the sovereignty of God for the human being as a limited sovereignty. Absolute sovereignty దేవునిది, మానవునికి దేవుడు అధికారం ఇచ్చాడు. మానవుడు దేవుడికి ఫ్రీ విల్ ఇచ్చి ద అదర్ సైడ్ ఆయనే రోప్ని ఇంకొక హోల్లో నుంచి కిందకేసి యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ ఓన్ రోప్. నువ్వు ఇప్పుడు చూస్తా ఉండి ఈ తాడు నేను పట్టుకోకపోతే నీ పని ఏంటి అన్నట్లుగా నువ్వు గర్విస్తా ఉన్నావు, నువ్వు ఎదురు తిరుగుతా ఉన్నావు. నీ చిత్తాన్ని ఆయన చిత్తానికి లోపరచకుండా, నీ చిత్తాన్ని ఆయన చిత్తముతో ఏకీపించకుండా, నిజానికి పైకి వెళ్ళి చూస్తే ఒకటే రోప్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ గాడ్ 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 అండ్ హిస్ సావర్నిటీ. దిస్ రిఫార్మ్డ్ వ్యూలో కనుక మనం చూస్తే ఇట్ ఈస్ బోత్ సిమెట్రికల్. ఆ 2 పట్టుకొని పైకెక్కాలి, 2 జరగాలి. నేను ఫాస్ట్ గా ముందుకెళ్తున్నాను. దేవుని యొక్క అద్భుతమైనటువంటి రెడెంప్టివ్ ప్లాన్ కనుక మనం చూసినట్లయితే లుక్ అట్ దిస్. దేవుడు తన యొక్క డిస్క్రిప్టివ్ విల్ ఇచ్చాడు, కమాండ్మెంట్స్ ఇచ్చాడు, తన ఆజ్ఞలు ఇచ్చాడు. అప్పుడు దేవుడు తన యొక్క సార్వభౌమాధికార చిత్తములో మానవునికి ఏమిచ్చాడంటే ఫ్రీ విల్ ఇచ్చి పర్మిసివ్ విల్కి దేవుడు ఓపెన్ చేశాడు. కానీ దాన్ని ఎప్పుడైతే మిస్యూజ్ చేసుకున్నాడో ఈ విల్ ఎంటర్. దేవుడు ఇంక చేతులు ఎత్తేసి నా వల్ల కాదు, ఈ పని అయిపోయిందల్లా. దేవుడు తన యొక్క అనంత జ్ఞానంలో ఈ ద క్రియేషన్ ని రీక్రియేషన్, న్యూ క్రియేషన్ గా ఆయన చేశాడు. అందుకే యోహాను సువార్త 3:16 కనుక మనం చూసినట్లయితే whosoever believes in him, whosoever believes. Ephesians 1:11, John 3:16 రెండు పక్కన పెట్టి చూడండి. ఆయన ముందుగా నిర్ణయించాడు, తన చిత్తము చొప్పున క్రీస్తునందు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. యోహాను సువార్త 3:16 కనుక మనం చూస్తే ఎవరైతే ఆయన అంగీకరిస్తారో ఈ 2 ఒక చోటకి తీసుకొస్తే ఒక గిలక మీద ఉన్న 2 తాడులాగా కనిపిస్తాయి. అని నిజానికి అది దేవుని యొక్క సార్వభౌమాధికారంలో ఒక తాడే. ఈ దేవుని సార్వభౌమ ప్లాన్ లో నువ్వు ఉన్నావు అనేది. ఆర్సిస్ స్ప్రౌల్ అటువంటి దైవజనుడు ఏమని చెప్పినట్టే, టు సే దట్ గాడ్ సావర్నిటీ ఈజ్ లిమిటెడ్ బై హ్యూమన్స్ ఫ్రీడమ్, ఇట్ ఈస్ టు మేక్ మ్యాన్ సావరీన్ అన్నాడు. మానవుని యొక్క స్వచిత్తాన్ని బట్టి దేవుని సార్వభౌమాధికారాన్ని నువ్వు గనక తగ్గిస్తే, లిమిట్ చేస్తే మనిషిని నువ్వు సార్వభౌముడని చెప్పినట్లే అన్నాడు. ఆర్ యు డేర్ ఎనఫ్ టు సే దట్ వర్డ్, ఐ యామ్ సావరిన్ ఆర్ ఎనీ మ్యాన్ ఈజ్ సావరిన్? నో 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 నో. మానవుని యొక్క ఫ్రీ విల్ ని బట్టి దేవుని సావరిన్ అధికారం అనేది ఎప్పుడు కూడా తక్కువ చేయబడదు. అల్టిమేట్ గా నీకు నాకు అర్థం అవ్వాల్సింది ఇదండి. ఎంత గొప్ప రక్షణను నేను నిర్లక్ష్యం చేసేటలా ఎలాగో తప్పించు. జగత్తు పునాది వేయబడక మునిపై వధించబడిన గొర్రె పిల్లగా తన సర్వజ్ఞానములో దేవుడు మన కొరకు ముందుగానే ప్రొపిషియేషన్, అటోన్మెంట్ సాక్రిఫైస్ ని సిద్ధపరిచి, తల్లి గర్భంలో పిండముగా రూపించబడక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఆయన నిన్ను ముందుగా నిర్ణయించి ఏర్పాటు చేసుకుని, కాలము సంపూర్ణమైనప్పుడు నిన్ను ఒక తల్లి గర్భంలో పుట్టించి, ఇదిగో దేవుడు నిన్ను ఆ సువార్త, సత్య సువార్త వినటానికి అవకాశాన్ని కలిగించి, తన పరిశుద్ధాత్మని ఇదిగో నీలో కార్యములు కలుగు చేయుటకు ఆయన మనకి మన వెనక తన కృపను మనకి ఇచ్చి, ఈరోజు నేను ఆ రోజు నమ్మాను కాబట్టే, ఆ రోజు పశ్చాత్తాపడ్డాను కాబట్టే నేను రక్షించబడ్డాను అని నువ్వు అంటే, ప్రియమైన వారలారా, దాన్ని ఏమనాలి? అలాగని దేవుడు ఎవరిని బలవంతం చేయడు, ఎవరిని ఫోర్స్ చేయడు. గాడ్ ఈజ్ జెంటిల్, గాడ్ ఈజ్ సావరిన్, బట్ గాడ్ విల్ నెవర్ అబ్యూస్ హిస్ సావరిన్ అథారిటీ because he respects every individual. How great this salvation is. నేను కొన్ని ఇష్యూస్ ని టచ్ చేసుకుంటూ నేను ఫాస్ట్ గా ముందుకెళ్తాను. గాడ్ ఈజ్ సావరిన్ ఈవెన్ ఇన్ సఫరింగ్. యోబు గ్రంథాన్ని కనుక మనం చూస్తే అద్భుతంగా మనకి
ఆ సత్యాన్ని మనకు బయలుపరుస్తా ఉంది. యోబు గ్రంథమంతట్లో ద థీమ్ ఆఫ్ ద బుక్ ఆఫ్ జోబ్ ఏంటంటే ద సావర్నిటీ ఆఫ్ గాడ్. అద్భుతంగా ఆ యొక్క పేట్రియాటిక్ టైంలోనే దేవుడు ఈ సత్యాన్ని ప్రపంచానికి మానవునికి బయలుపరచడానికి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు, ఒక పాత్ర, ఒక కుండని ఎన్నుకున్నాడు. దేవుడు తన చేతిలో ఆయన రూపిస్తా ఉన్నాడు. పరిస్థితుల్లో అనేకమైనవి తన జీవితం అనుమతించాడు. యోబు తన జీవితం ఇక ఆ పరిస్థితులన్నీ ముగించిన తర్వాత 42వ అధ్యాయంలో ఇందాక మనం చదివాం, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వర్స్ ఏంటో తెలుసా? నేను ఇప్పుడు ఎప్పుడు అర్థమైంది యోబుకి? అప్పటి వరకు దేవునిలో ఉన్నటువంటి దేవుని గురించి తనకున్న జ్ఞానం ఏంటి? గాడ్ ఈస్ గుడ్, గాడ్ బ్లెస్సెస్, దేవుడు నీతిమంతులను ఆశీర్వదిస్తాడు, నేను నీతిగా జీవించాను కాబట్టి, నా పిల్లల విషయంలో నేను నీతిగా ప్రవర్తించాను కాబట్టి, నా కుటుంబము ఇదిగో నీతిగా ఉంది కాబట్టి, నేను దేవుని చిత్తాన్ని చేస్తున్నాను కాబట్టి, దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తున్నాను కాబట్టి. తన జీవితంలో దేవుడు తన డీపర్ లైఫ్ లోకి తీసుకెళ్లాలనుకుంటా ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఒక ఎగ్జాంపుల్ జాగ్రత్తగా వినండి. సముద్రంలో ఐస్ బర్గ్స్ ఉంటాయి. ఆ మంచు కొండలంట కొన్ని చాలా పెద్దవి ఉంటాయి, కొన్నేమో చిన్న చిన్నవి భూమి మీద వేలాడేటువంటి తేలాడేవి ఉంటాయి. ఆ చిన్న తేలాడేవంట ఆ సర్ఫేస్ మీద వచ్చేటువంటి ఆ యొక్క గాలి యొక్క శక్తికి ఎటు గాలి కొడితే అటు కొట్టుకొని పోతా ఉంటాయంట. సర్ఫేస్ విండ్ ఆ యొక్క నీళ్ల మీద వీచే గాలి యొక్క ఫోర్స్ కి అవి గాలి మీద నీళ్ల మీద తేలాడుకుంటూ కొట్టుకొని పోతా ఉంటాయి. కానీ చాలా పెద్ద ఐస్ బర్గ్స్ ఉంటాయి, పర్వతాల్లాగా ఉంటాయి. అవి నీటిలో కొన్ని మీటర్ల లోతుకి ఉంటాయి, పైన కొంచెమే టిప్ కనపడతా ఉంటది. ఇప్పుడు ఈ ఐస్ బర్గ్ అంట ఆ సర్ఫేస్ విండ్ కి కొట్టుకొని పోదంట. కానీ ద కరెంట్ ఆఫ్ ద వేవ్స్, ద సీ, ఆ సముద్రం యొక్క నీళ్ళ యొక్క కదలికలను బట్టి మాత్రమే అది స్థిరముగా నిశ్చలముగా అలా మూవ్ అవుతా ఉంటుంది. దేవుని యొక్క సార్వభౌమాధికారము లేకపోతే దేవుని యొక్క అండర్స్టాండింగ్ లో ఎంత డీప్ గా నువ్వు ఐస్బర్గ్ లాగా నువ్వు ఇమ్మర్స్ అయిపోతావో, నీ జీవితంలో ఎంత సర్ఫేస్ విండ్, ఆ ఉపరితలమైనటువంటి గాలులు ఎన్ని వీచినా కానీ నువ్వు నిశ్చలముగా ఉండగలుగుతావు. ఇప్పుడు యోబు తన జీవితంలో ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్చుకున్నాడు. అదేంటంటే, నీవు సమస్త క్రియలను చేయగలవని, నీ ఉద్దేశించింది ఏది కూడా నిష్ఫలము కాదని నాకు ఇప్పుడు అర్థమైందట. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒకసారి ఆలోచించండి, యోబు గ్రంథంలో ఎవరు రైట్ అండి? హూ ఇస్ రైట్ ఇన్ బుక్ ఆఫ్ జోబ్? ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీవన్ వాజ్ రాంగ్. Satan was wrong in accusations and his friends, యోబు యొక్క స్నేహితులు రౌండ్స్ ఆఫ్ కర్మ సిద్ధాంతాన్ని, లేకపోతే స్వనీతిని, సెల్ఫ్ రైచియస్నెస్ ని, మిస్టికల్ థింగ్స్ ని బోధించినటువంటి ఆ యొక్క స్నేహితులు దే వర్ రాంగ్. తన భార్య రాంగ్, యోబు రాంగ్. 80 ప్రశ్నలు వేశాడంట. వై ఇంకా స్పెసిఫిక్ గా వెళ్ళాలంటే, వై మీ, రైచియస్ మ్యాన్ లైక్ మీ? Everyone was wrong. Only God was right. ఎందుకో తెలుసా? వాళ్ళకున్నటువంటి లిమిటెడ్ జ్ఞానంతో, లిమిటెడ్ అండర్స్టాండింగ్తో ఈ రోజును మాత్రమే చూడగలిగి రేపుటిని చూడలేనటువంటి ఈ పూర్ మ్యాన్ raising his fist and countenance towards the sovereign God and asking a question and daring to ask this question, why? యోబు డస్ట్ లో పడ్డాడు, మొఖాన్ని తీసుకెళ్లి నేల మీద పెట్టాడు, నిజానికి ఆయన పాదాల మీద పడేశాడు, నోటి మీద 2 చేతులు గట్టిగా పెట్టుకొని ఒక్క మాట చెప్పగలిగాడు, I'm a wretched foolish man. A righteous man అనుకున్నటువంటి Job now is saying, I'm a wretched man. Now he is able to worship God. Look at this. The sovereignty of God in the life of Joseph, in the human decisions law, ఏ విధంగా ఉంటుంది చూడండి. At 17,
brothers sought to kill him. 17 సంవత్సరాల వయసులో వాళ్ళ అన్నలు తనను చంపాలనుకున్నారు. Sovereign God spread his life. సార్వభౌముడైన దేవుడు తన జీవితాన్ని పొడిగించాడు. తన అన్నలు తనను అమ్మేశారు ఈజిప్ట్కి. సోల్డ్ యాజ్ అ స్లేవ్ ఇన్ ఈజిప్ట్. ఇక తన జీవితం ఎండ్ అయిపోయింది, ఫ్యూచర్ అనుకున్నారు. కానీ సావరెన్ గాడ్ వాజ్ ట్రైనింగ్ హిమ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. పోతిఫర్ ఇంట్లో, దో ఇన్నోసెంట్, సెంట్ టు ప్రిజన్ ఆన్ ఫాల్స్ అక్యూజేషన్. తను చేయనటువంటి నేరానికి ఒక నింద మోపబడి జైలుకు పంపించబడ్డాడు. హవెవర్, హయ్యర్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్, కంట్రోలింగ్ రఫ్ ప్రిజనర్స్. దేవుడు ట్రైనింగ్ ప్రిజన్ లో ఇస్తున్నాడు. బికెమ్ ఏ చార్జ్ ఆఫ్ ప్రిజనర్స్. సావరెన్ గాడ్ పుట్ బేకర్ అండ్ కప్ బేరర్ అండర్ జోసెఫ్స్ కంట్రోల్. సార్వభౌముడైన దేవుడు తగిన టైంలో ఆ యొక్క పానదాయకుడిని, ఆ యొక్క తర్వాత భక్ష్యకారుణ్ణి ఆ యొక్క జోసెఫ్ దగ్గర తీసుకొచ్చాడు. కప్ బేరర్ ఫర్గాట్ హిమ్. ఆ పానదాయకుడు మర్చిపోయాడు జోసెఫ్ని. జోసెఫ్ స్టిల్ వాజ్ 28 years. 2 more years ట్రైనింగ్ వాజ్ పెండింగ్. ఇంకా 2 సంవత్సరాలు ట్రైనింగ్ పెండింగ్ లో ఉంది. కాబట్టి సావరెన్ గాడ్ ఆ టైం ని అలో చేశాడు. జోసెఫ్ వాజ్ కంటిన్యూయింగ్ ఇన్ హిస్ ప్రిజన్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ద ప్రిజన్ ఫర్ 2 more years. దేవుడు ఫరోకి డ్రీమ్ ఇచ్చాడు. లుక్ అట్ దిస్. ఇవన్నీ కనుక మనం చూసినట్లయితే ఇన్ని కార్యాలు యాక్సిడెంటల్ గా జరిగినాయా? తనంతటికి తానే జరిగినాయా? యోసేపు చివరిగా అన్న మాట అంటే తెలుసా? యు సోల్డ్ మీ బట్ గాడ్ సెంట్ మీ. మీరైతే నన్ను అమ్మేశారు, కానీ దేవుడు నన్ను అక్కడికి పంపించాడు. హౌ అండర్స్టాండింగ్ ద సావర్నిటీ ఆఫ్ గాడ్ హెల్ప్స్ us to forgive the people. What a world of difference in a life of a man who knows God, who is sovereign over people and even their evil schemes against him. సార్వభౌముడైనటువంటి దేవుణ్ణి తెలుసుకున్నటువంటి ఆ యొక్క జీవితము, ఎరిగిన జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఎన్నిసార్లు మన జీవితంలో వాళ్ళు నన్ను అదన్నారు, నన్ను ఇదన్నారు, నా కొరకు ఆ విధంగా వాళ్ళు ఎగనిస్ట్ గా మాట్లాడుతున్నారు, లేకపోతే ఈ ఈవిల్ నాకు చేశారని ఎన్నిసార్లు మనం మనుషులను బట్టి బాధపడతాం. వాళ్ళు నాకు అది చేస్తారేమో, ఇది చేస్తారేమో, ఇన్ఫీరియారిటీ. ఆఫీసెస్ లో, వర్క్స్ లో, బాసెస్ లో బ్యాక్ వైటింగ్, పుల్లింగ్ ఈ దినాల్లో మరీ ఎక్కువైపోయింది. ఆర్ యు ఆల్సో ఇన్సెక్యూర్? లుక్ అట్ జోసెఫ్ అంటున్నాడు, నేటి దినమున జరుగుచున్నట్లు, అనేకులు బ్రతుకున్నట్లు దేవుడు దీన్ని ముందుగానే సిద్ధపరిచాడు. దేవుని సార్వభౌమాధికారాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి అంట, he will look at the fulfilled end plan of God, no matter how the beginning and the means and the things are in the middle. పరిస్థితుల ఆరంభంలో ఎట్లా ఉన్నప్పటికీ, పరిస్థితుల మధ్యలో ఎలా కొనసాగుతున్నప్పటికీ, దేవుని సార్వభౌమాధికారాన్ని ఎరిగినటువంటి వ్యక్తి అంట దేవుని యొక్క ఫుల్ఫిల్డ్ వర్క్ ని చూడగలుగుతాడు. అందుకే దావీదు అన్నాడు, ప్రభువా వాటి మొత్తం ఎంత గొప్పది. ఆయన ఆలోచనలు, ప్లాన్స్ గురించి చెప్తూ, ద సమ్ టోటల్ ఆఫ్ యువర్ ప్లాన్స్, దట్ ఈస్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద సావర్నిటీ ఆఫ్ గాడ్. యు సోల్డ్ మీ బట్ గాడ్ సెంట్ మీ. లుక్ ఎట్ ద సావర్నిటీ ఆఫ్ గాడ్ ఇన్ హ్యూమన్ డెసిషన్స్. మానవుని యొక్క నిర్ణయాల్లో దేవుని యొక్క సార్వభౌమాధికారము చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. అపోస్తల కార్యము 4వ అధ్యాయము 27-28 వచనాలు చాలా అద్భుతమైనటువంటి మాటలు ఇవి. దేవుని యొక్క సార్వభౌమాధికారము తన కుమారుడి విషయంలో, యేసు క్రీస్తు ప్రభు యొక్క విషయంలో. అక్కడ కనుక మనం చూసినట్లయితే, నేను ఒకసారి చదువుతున్నాను చూడండి. ఏవి జరగవలనని నీ హస్తము నీ సంకల్పములు ముందుగా నిర్ణయించినో. లుక్ అట్ దిస్. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పములను ముందుగా నిర్ణయించినో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులను, ఇశ్రాయేలు ప్రజల్లోను ఈ పట్టణమందు నిజముగా కూడుకునిరి. కొంచెం వెనకొద్దాం. ఇప్పుడు ఈ పట్టణమందు అన్యజనులైనటువంటి రోమా సైనికులు గాని, లేకపోతే ఇక స్వనీతిపరులైనటువంటి మత నాయకులైనటువంటి ఇశ్రాయేలు కానీ, ఆయన సిలువేణిని కేకలు వేసిన ప్రజలు కానీ, ఆయనకు అబద్ధముగా విరోధముగా మాట్లాడినటువంటి వాళ్ళు కానీ, వీరందరూ, తర్వాత అన్యజనులు, పొంతు పిలాతు, హేరోదు,
తాను అభిషక్తుడైనటువంటి తన కుమారుని క్రీస్తు ప్రభుకు విరోధముగా ఆ పట్టణములో ఎందుకు కూడుకున్నారు? దేవుని యొక్క వాక్యము మనకిస్తున్న ఆన్సర్ ఏంటంటే, నీది ఏది జరగాలని నీవు ముందుగా నిర్ణయించావో, నీ హస్తము నీ సంకల్పములు ముందుగా వేటిని నిర్ణయించనో వాటిని చేయటానికే వాళ్ళు కూడుకున్నారు. హ్యావ్ యు ఎవర్ థాట్ ఆఫ్ దిస్? పిలాతుకు తెలియదు, హేరోదుకు తెలియదు, అక్కడ వ్యతిరేకంగా అరుపులు కేకలు వేస్తున్నటువంటి వాళ్ళకు తెలియదు, పాయిజనస్ జెలస్ థాట్స్ తో వచ్చినటువంటి ఆ యొక్క అన్న కైఫా ప్రధాన యాజకులకు తెలియదు, సిలువ వేస్తున్నటువంటి సైనికులకు తెలియదు. వాళ్ళు దేవుని చిత్తాన్ని చేస్తున్నారని. మీరు అడగొచ్చు, అన్న ఇలాంటి అన్యాయము దేవుని చిత్తముల పాట, ఇలాంటి ఈవిల్ వే దేవుని చిత్తం అవుతుందా? నో నో నో. అదే యోసేపు చెప్పిన మాట, సహోదరులు తనను కొట్టి అమ్మి భయంకరంగా హింసించి పంపించాలి అనేది దేవుని చిత్తము కాదు. The evil ways of God, evil plans of God, the evil act of God, the schemes, unjust schemes of man ని దేవుడు తన సార్వభౌమాధికార చిత్తములో తాను అల్టిమేట్ గా ఏదైతే చేయాలనుకుంటున్నాడో దాన్ని నెరవేర్చుకోవడానికి ఏ విధంగా దేవుడు వాటిని కూడా ఆయన మలుచుకోగలడు, మార్చుకోగలడు, వాటిని అల్టిమేట్ గా అక్కడికే తీసుకొని వెళ్ళగలడో ఇది దేవుని సార్వభౌమాధికారం. పిలాతుకు తెలియదు. దేవుని సంకల్పములో ముందుగా అన్యాయమైన తీర్పు పొందిన వాడై యెషయా గ్రంథములో రాయబడిన సంగతులు ఆ అన్యులు ఎవరికీ తెలియదు. యెషయా ద్వారా దేవుడు బయలుపరచక ముందే ఆయన ఆదిలో నిర్ణయించాడంటే ద అన్జస్ట్. అక్కడ ఒక ఆయన చాలా చక్కగా ఈ మాటని రాస్తాడు. దే వర్ అట్ దేర్ వర్స్ట్ కమిటెడ్ సిన్. They were at the worst committed sin. The crucifixion of his son is the worst committed sin on the face of the earth. At the worst committed sin, God conquered sin and killed sin. That is sovereignty of God. Even Satan doesn't know that it is going to be his end. Look at the book of Esther. అక్కడ కనుక మనం చూసినట్లయితే గాడ్ ఇస్ సావరెన్ అవర్ పీపుల్ అండ్ హిస్ డెసిషన్స్ అనేది మనం అద్భుతంగా ఎస్తేరు గ్రంథంలో చూస్తాం. హామాను తన భార్య అంట 70 అడుగుల ఎత్తునటువంటి ఆ యొక్క ఉరికొయ్యని రాత్రంతా సిద్ధపరుస్తున్నారంట. దే ఆర్ స్లీప్లెస్ హోల్ నైట్ ప్రిపేరింగ్ 70 feet height of gallon for Mordecai. అక్కడ రాజుని కనుక మనం చూసినట్లయితే రాత్రంతా నిద్రలేదు ఆయనకి, స్లీప్లెస్. కానీ మొర్దెకాయిని చూడండి, మొర్దెకాయ్ అండ్ ద అదర్ దే వర్ స్లీపింగ్ పీస్ఫుల్లీ, నోయింగ్ నాట్ వాట్స్ హ్యాపెనింగ్ బిహైండ్ ద స్క్రీన్. ఆయనకేం జరుగుతుందని తెలియదు, ఎలాంటి ఈవిల్ స్కీమ్స్ ప్లాన్ చేస్తున్నారో తెలియదు, ఎలాంటి డిగ్రీ శాసనాలు రాజు చేస్తా ఉన్నాడు ఆయనకు తెలియదు. కానీ మొర్దెకాయ్ మాత్రం పీస్ఫుల్గా ఉన్నాడు. గాడ్ ఈస్ కంట్రోలింగ్ all things to fulfill his purposes. చూడండి, you can sleep well when you are trusting in God's sovereignty peacefully. My peace I give unto you, the peace that proceedeth from the sovereignty of God. That is not like peace that word gives. ఈ లోకం ఇచ్చినట్లుగా కాదు. ప్రియమైన వారలారా, ఈరోజు నీ హృదయంలో ఉన్న అలజడి, అన్సర్టెనిటీ, భయం, కలవరం, అది దేని గురించి అయినా సరే, నోయింగ్ దట్ నీ చేతిలో లేదని నీకు తెలుసు, నువ్వు దేవుని సార్వభౌమాధికారాన్ని కనుక చూడగలిగినట్లయితే, గుర్తించగలిగినట్లయితే, యోసేపు లాగా నువ్వు చెప్పగలవు, మొర్దెకాయ్ లాగా నువ్వు పీస్ఫుల్గా ఉండగలవు. దావీదు అంటున్నాడు, నా పక్కన 1000 మంది, నా కుడి పక్కన 10,000 మంది కూలినను నేను హాయిగా పడుకొని నిద్రించి తిరిగి లేస్తాను. గాడ్ ఈజ్ సావరెన్. ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చూద్దాం. గాడ్ ఈజ్ సావరెన్ ఓవర్ లైఫ్ అండ్ డెత్. గాడ్ ఈజ్ సావరెన్ ఓవర్ లైఫ్ అండ్ డెత్. ఐఎమ్ కమింగ్ టు ద కంక్లూషన్.
పేతురుని కనుక మనం చూసినట్లయితే జైల్లో ఉన్నాడు. దేవదూత వచ్చి పేతురుని విడిపించడం మనం చూస్తాం. అదే స్టెఫను విషయంలో కనుక మనం చూసినట్లయితే స్టెఫను రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. ప్రశ్న ఏంటంటే, పేతురుని రక్షించగలిగిన దేవుడు స్టెఫను రక్షించలేడా? ఎందుకు? బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అనుకునే వాళ్ళకి ఏదైనా ఒకటే. అండర్స్టాండింగ్ ద సావర్నిటీ ఆఫ్ గాడ్ ఈస్ దాట్. దేవుని సార్వభౌమాధికారాన్ని ఎరిగినటువంటి స్టెఫను తను రాళ్లతో కొట్టబడి హింసించబడుతూ కూడా ఏం చేశాడంటే, ప్రభువా ఇదిగో ఈ యొక్క పాపాన్ని లేకపోతే ఈ అపరాధాన్ని వాళ్ళ మీద మోపొద్దు, పీస్ఫుల్ గా ప్రభు దగ్గరికి వెళ్ళాడు. whether to death or life, both are equal under the sovereign will of God. God is sovereign in disabilities of mankind. మానవుని యొక్క జీవితాల్లో వచ్చేటువంటి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క లోపాలు, శారీరకమైనటువంటి డిజబిలిటీస్ విషయంలో దేవుడు సావరెన్. యోహాను సువార్త 9:3 మనం చూస్తే, వీడు పాపం చేశాడా, వీడి పితరుల పాపం చేశాడు. ఎవరి పాపాన్ని బట్టి అంటే, వీడైన వీడి పితరుల పాపాన్ని బట్టి కాదు, దేవుని క్రియలు వినేందు మహిమపరచబడుటకే. నేను ఎలాగూ ఎందుకు చేశావని నువ్వు అడగడానికి లేదంటున్నాడు. గాడ్ ఈజ్ సావరెన్ వితౌట్ చైల్డ్ ఆర్ వితౌట్ ఎ చైల్డ్. కొంతమందికి పిల్లలు పుట్టరు. దేవుని నిందిస్తావా? అన్యాయస్తులని చెప్తావా? వాళ్ళకి అలా ఎందుకు చేస్తావు, నన్ను ఇలా ఎందుకు చేస్తావు, నాకు ఈ గతి ఏంటి, నాకు ఈ యొక్క శాపం ఏంటి? ఓ డియర్ ప్రియమైన వారలారా, డేర్ నాట్ టు స్పీక్ దాట్. విత్ చైల్డ్, వితౌట్ ఎ చైల్డ్, గాడ్ ఈజ్ సావరెన్. కమ్ టు దిస్ బ్యూటిఫుల్ వర్డ్స్. రోమీయులకు రాసిన పత్రిక 9:21 అంటున్నాడు, ఇదిగో పరమ కుమ్మరి అయినటువంటి ఆ దేవుని యొక్క చేతిలోను ఒక మట్టి ముద్దవి. రూపించిన వానితో నన్ను ఇలాగెందుకు రూపించుతావని ఆ యొక్క రూపించిన వానితో రూపించబడింది చెప్పదగునా? కుమ్మరి వానితో ఆ యొక్క మట్టి, ఓ కుమ్మరివాడా నన్ను ఇలా ఎందుకు చేస్తావు, అలా చేస్తే బాగుండేది కదా, ఓ కుమ్మరివాడా నన్ను ఎందుకు ఇలాంటి పాత్రగా చేశావు, అలాంటి పాత్రగా ఎందుకు చేయలేదని ప్రశ్నించగలదా? ఆయన మన పరమ కుమ్మరి. ఆయన్ని తన చేతులకు మనల్ని తీసుకోవటమే మన భాగ్యం అండి. నన్ను అలా ఎందుకు చేశావు, ఇలా ఎందుకు చేశావు అని అడిగే ఆ అధికారము, ఆ జ్ఞానము నీకు నాకుందా? కెన్ యు ఆస్క్ యువర్ క్రియేటర్, వై లైక్ దిస్? ఐఎమ్ కమింగ్ టు ద లాస్ట్ పాయింట్. గాడ్ ఈజ్ సావరెన్ ఇన్ జడ్జ్మెంట్. ఫైనల్ కాన్సమేషన్. Final consummation. God has set aside a day of judgment. ఆయన తను నిర్ణయించినటువంటి వాని ద్వారా ఈ లోకమంతటికి తీర్పు తీర్చుటకు ఆయన ఒక దినాన్ని నిర్ణయించినాడు. ఆయన తీర్పు తీరుస్తాడు. ఎందుకంటే ఆయనే సావరిన్ గాడ్, ఆయనే ఓనర్, ఆయనే అథారిటీ, అధికారం కలిగిన వాడు. సమస్తము ఆయనకే అకౌంటబుల్. అడుగుతాడు ఆయన. ఎవ్రీబడి విల్ గివ్ దేర్ అకౌంట్ టు హిమ్. ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి అకౌంట్ ఇవ్వాల్సిందే. నా లైఫ్ నా ఇష్టం, నా ఇష్టం వచ్చింది నేను చేసుకుంటానని నువ్వు అనుకుంటున్నావేమో. ఇప్పుడు నీ మీద ఒక అధికారం ఉంది, అది అన్ని అధికారాలకు పైన అధికారం అని. అన్ని అధికారాలు ఆ అధికారం ముందు వంగాల్సిందే, తల వంచాల్సిందే, రేపు చేతులు కట్టుకొని నిలబడాల్సిందే. అకౌంట్ వాళ్ళ జీవితాన్ని, మాటలు, క్రియలు, తలంపులు, ఆలోచనలు, ప్రవర్తన సమస్తానికి లెక్క అప్పగించాల్సిందే. ఈ మాటను గుర్తుంచుకోవాలి. అప్పుడే ఆయన సావరెన్ గాడ్ అవ్వగలడు. జడ్జ్మెంట్ విల్ బి అకార్డింగ్ టు వాట్ యు హ్యావ్ డన్. వాని క్రియలు వాని వెంట వెళ్ళొచ్చినవి. విశ్వాసులకైతే ఇదిగో క్రియలు బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. ప్రతి మాట, వ్యర్థమైన ప్రతి మాటను బట్టి దేవుడు లెక్క అడుగుతాడు. శరీరంతో జరిగించినవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే, క్రీస్తు న్యాయపీఠము భీమా. విశ్వాసుల తీర్పు ముందులో మనం నిలబడాలి. బహుమానాలు పోగొట్టుకుంటావు, జాగ్రత్త. అవిశ్వాస అయితే వారందరూ కూడా ఆయన మహాధవల సింహాసనపు తీర్పులో నిలబడి, ఇదిగో ఆయన న్యాయవంతుడు,
నీతిమంతుడు. ఆయన చేసే ప్రతి తీర్పు, ఆయన నిర్ణయించిన ప్రతి ఆలోచన, ఆయన సంకల్పించిన ప్రతి ఉద్దేశము అది న్యాయము అని వారి నోటితో ఒప్పుకొని మేము అన్యాయస్తులమని చెప్పవలసిందే. Judgment will be based on the truth and righteousness. He will judge both living and dead. మృతులకు సజీవులకు ఆయన తీర్పు తీర్చువాడు. He will judge the devil and demons. ఆయన అపవాదిని వాడి యొక్క సేనలకు తీర్పు తీరుస్తాడు. He will judge the creation, means redeem the creation. ఈ శపించబడినటువంటి ఈ సృష్టి అంతటిని కూడా ఆయన ఇదిగో విమోచించబోతా ఉన్నాడు. He will judge. ఆయన తీర్పు తీర్చడానికి రానయ్యున్నాడు ప్రియులారా. ఫైనల్ గా మనం ఆలోచన చేసినట్లయితే సావర్నిటీ ఆఫ్ గాడ్, ఇస్ ఇట్ గివింగ్ కంఫర్ట్ ఆర్ కన్ఫ్యూజన్? కంఫర్ట్ ఆర్ కన్ఫ్యూజన్? ఫర్ మెనీ పీపుల్ ఇట్ ఇస్ కన్ఫ్యూజన్. దేవుని హృదయాన్ని ఎరిగినటువంటి వారికి, ఒక తండ్రిగా ఆయన్ని చూడగలిగినటువంటి వారికి ఇట్స్ అ కంఫర్ట్. ఆయన సర్వజ్ఞానమును, సర్వశక్తిని, సర్వాధికారాన్ని, ఆయన తన యొక్క సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛని అర్థం చేసుకొని ఆయన జరిగించే సమస్తము ఆయన తన స్వభావముల నుంచి ఆయన జరిగిస్తాడని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు, నీకు అది అర్థమైనా అర్థం కాకపోయినా, you can be comforted. Habakkuk argued, Job questioned, Isaiah, యెషయా ఆ యొక్క అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి సావరెన్ కింగ్ ని, భూరాజు అయినటువంటి ఆ యొక్క హిజ్కియా చనిపోయినటువంటి రోజుల్లో చూశాడు. యోహాను పద్మాసు దీపములో మహిమలో ఉన్న మనిషి కుమారుని చూశాడు. When they came to know the understanding of the sovereignty of God, what was their response? వాళ్ళ ప్రతిస్పందన ఎలా ఉంది? They fell at his feet and worshipped him, no matter their present situation and condition. ఆయన పాదాల దగ్గర సాగిలపడ్డారు. క్వశ్చన్స్ అన్ని కోరస్లు అయిపోయినాయి. ప్రశ్నలన్నీ కూడా ప్రైజింగ్ అయిపోయినాయి. డౌట్స్ అన్నీ కూడా డాన్సింగ్ లాగా అయిపోయింది. అంజూరపు చెట్టు పూయకును, ద్రాక్ష ఫలించకపోయిను, ఒలివ చెట్ల కాపు లేకపోయిను, శాలలో పశువులు లేకపోయిను, గొర్రెలో దొడ్డిలో లేకపోయిను. That is sovereignty of God. అండర్స్టాండింగ్ ద సావర్నిటీ ఆఫ్ గాడ్ ఏంటంటే, దేవుడు నన్ను అది ఆశీర్వదించాడు, ఇది ఆశీర్వదించాడు, అది చేశాడు, ఇది చేశాడు, కాబట్టి నేను ఆరాధిస్తానని చెప్పడం కాదు. లైక్ హబక్కuk. ఒకసారి దైవజనుడైనటువంటి ఒక సేవకుని కలవడానికి వెళ్ళాం. ప్రభు చేతిలో బలంగా వాడబడినటువంటి ఆయన ఒక పరిస్థితి తన జీవితంలో వచ్చి బెడ్ రిడన్ అయ్యాడు. ఆయనతో వెళ్ళి మాట్లాడుతూ ఉంటే ఆయన ఒక మాట చెప్పాడు ఆ రోజు. ఇప్పటి వరకు I know how to live based on the promises of God, but now God is teaching me how to live on the providence of God. ఇప్పటి వరకు దేవుని వాగ్దానాల మీద బ్రతకటం ఏంటో నాకు తెలుసు, ఇప్పుడు దేవుని యొక్క సార్వభౌమాధికారం మీద బ్రతకటం ఆయన నాకు నేర్పిస్తా ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో నన్ను తీసుకుని వెళ్ళి, నీ జీవితంలో నీవే స్థితిలో ఉన్నావు. జై పెక్కర్ అనేటువంటి ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? Men treat God's sovereignty as a theme for controversy, but in the scripture it is a matter of worship. ఈ లోకంలో మనుషులంట దేవుని సార్వభౌమాధికారమైన టాపిక్ పెట్టుకొని యుగ యుగాల నుంచి వాళ్ళు కాంట్రవర్సీస్ ని వాళ్ళు వాదోపవాదాలు చేసుకుంటూ ఉన్నారు. Man treat God's sovereignty as a theme for controversy, but in scripture it is a matter of worship. The true understanding of the sovereignty ఏంటో తెలుసా? అది ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో, ఆయన పాదము దగ్గర మనం సాగిపోతాం. The conclusion, the last slide. Sovereignty of God humbles me and makes me obedient to say, yes God. దేవుని యొక్క సార్వభౌమాధికారము నన్ను విరిగి నలిగినటువంటి దీన స్థితిలోనికి తీసుకుని వెళ్ళి, అది నాకు అర్థమైన అర్థం కాకపోయినా, గ్రహించగలిగినా గ్రహించలేకపోయినా, పరిస్థితులు ఎలా ఉన్నా కానీ, ఎస్ లార్డ్. రెండవది, the sovereignty reveals how precious I am for God. దేవుని సార్వభౌమాధికారం అర్థం చేసుకుంటా ఉంటే కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి, హృదయం బద్దలైపోతుంది.
How precious, Lord, I am. You predestined me. ముందుగానే నన్ను ఎరిగావు, చూశావు, ఎన్నుకున్నావు, నిర్ణయించావు. నీ కుమారుడిలో నన్ను విమోచించావు. What a wretched am I, but you looks me so precious. That is the understanding of sovereignty. You can be fearless and peaceful in your life because your Father who loves you is sovereign. ప్రతి విధమైనటువంటి భయము, ఆ ఆందోళన విడిచిపెట్టి నువ్వు హాయిగా ఆయన యొక్క ఒళ్ళో నిద్రపోవచ్చు. హాయిగా ఆయన చేయి పట్టుకుని నడవచ్చు. ఆయన చేయి పట్టుకొని నువ్వు నెమ్మదిగా వెళ్ళచ్చు. నో ఫియర్. ఎందుకంటే యువర్ ఫాదర్ ఈజ్ సావరెన్. గాడ్ సావరెనిటీ బ్రింగ్స్ కంఫర్ట్. మనకి ఎంతో ఆదరణ ఇస్తుంది. ఈవెన్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్ అండ్ ద లోయెస్ట్ ఆఫ్ లోస్. ఎంతో మన జీవితంలో కృంగిపోయిన పరిస్థితుల్లో కానీ, డౌన్ అయిపోయిన పరిస్థితుల్లో కానీ, డోంట్ ఫర్గెట్, మర్చిపోవకు, గాడ్ ఈజ్ సావరెన్. ఇట్ ఎడిఫైస్ ద ఫెలోషిప్. యోసేపు లాంటి మనస్సు దేవుడు నీకు నాకు ఇచ్చినప్పుడు నువ్వు చెప్పగలుగుతావు. ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ బిల్డ్ అవుతాయి. మన ఫెలోషిప్ ఎడిఫై అవుతుంది. క్షమించగలుగుతాం, ఓర్చుకోగలుగుతాం, సహించగలుగుతాం, ఇతరులను ఆదరించగలుగుతాం, పరిస్థితులను సరిగా అర్థం చేసుకోగలుగుతాం. మన ఎమోషన్స్, రియాక్షన్స్, డెసిషన్స్, జడ్జిమెంట్స్ మారతాయి. Gives us right understanding of human suffering. And finally, our evangelism is not in vain. So let's be firm and continue the good work. దేవుడు తన సార్వభౌమాధికారంలో ఆయన తన కార్యాన్ని, తన రక్షణ కార్యాన్ని మానవుల్లో జరిగించుటకు శక్తి గలవాడు. పరిస్థితులు ఎలా ఉన్నా, రాజ్యాలు ఎలా ఉన్నా, శాసనాలు ఎలా ఉన్నా, అధికారములు ఎలా ఉన్నా, మనుషుల యొక్క హృదయ స్థితి ఎలా ఉన్నా, నీకు నాకు ఉన్నటువంటి ధైర్యం, కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ బై మై, ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్. గాడ్ ఈజ్ సావరెన్ టు అకాంప్లిష్ హిస్ విల్. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, దేవుడు సార్వభౌముడు. ఆ సార్వభౌమాధికారాన్ని ఎరిగినటువంటి నీవు నేను యోబులాగా నీవు సమస్తమును చేయగలవని, నీవు ఉద్దేశించింది ఏది కూడా నిష్ఫలము కాదని ప్రభువా నేను గ్రహించి నా జీవితంలో ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్ అని చెప్పగలుగుటకు నాకు కృపనిమ్మని, హృదయపూర్వకముగా నిన్ను ఆరాధించుటకు నాకు సహాయం చేయమని ప్రభుని మనం కృపను అడుగుదాం, ప్రార్థన చేద్దాం. దేవుని సార్వభౌమాధికారము సంపూర్ణంగా మనం అర్థం చేసుకున్నామని కాదు, ఎవరు నిజానికి అర్థం చేసుకున్నారు. కానీ ఆయన బయలుపరిచినటువంటి తన యొక్క లేఖనాల్లో నుంచి చూస్తూ ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ కాదు మనకు రావాల్సింది, కంఫర్ట్, కంఫర్ట్, హోప్. దేవుడు తన మాటలు దీవించిన గాక.